వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము నాయనార్ కథలు కూడా కొన్ని చెప్పుకుంటూ ఉన్నాం. మరి కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఏమన్నా నాయనార్ కథలు కూడా చెప్పుకుందాం. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ బోల్డ్ అని చెప్పుకున్నాం. అవును, ఈ సంవత్సరం కూడా సంప్రదాయం పోకుండా అంతే. నాయనార్లు అంటే పరమశివ భక్తులు. తమిళనాట సుప్రసిద్ధ భక్తులని నాయనార్లు అంటారు. తెలుగునాట అలాంటి ప్రత్యేకమైన పేర్లు లేదు, కనిపించదు. అవును. తెలుగులో కూడా మనకి భక్తాగ్రగణ్యులు చాలామంది ఉన్నప్పటికీ పరమశివ భక్తుల్ని ప్రత్యేకంగా నాయనార్లు అంటమే మనం తమిళనాట చూస్తాం. 62 మంది చాలా ప్రసిద్ధమైన ప్రగాఢమైన శివభక్తులు. ఇందులో ఒకళ్ళు ప్రాణాలకి తెగించిన వాళ్ళు, ప్రాణాన్ని అర్పించిన వాళ్ళు, రక్తాన్ని అర్పించిన వాళ్ళు భగవంతుడికి. ఎన్నెన్ని గాథలు, ఎంత కష్టాన్నైనా ఓడ్చుకుని శివభక్తిని విడవకుండా ఉండేవాళ్ళు. అతి తీవ్ర భక్తిపరులు. అవును. ఈ నాయనార్ గాథల్లో కొన్ని చిత్రమైనవి, విచిత్రమైన గాథలు కూడా ఉంటాయి. ఇందులో ఇయర్పగై నాయనార్ అని ఒక నాయనార్ గాథ. కావేరి పూం అనే పట్టణంలో ఉండేవాళ్ళ. కావేరీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న పెద్ద పట్టణం. పరమ భక్తుడు, వైశ్య కులానికి చెందినవాడు. ఈయనకి చక్కగా సౌందర్యవతి అయిన భార్య ఉండేది. మహాభక్తితో ఉండేవాడు. తన దగ్గరకు వచ్చి ఏది అడిగినా తన దగ్గర ఉంటే లేదని అనేవాడు కాదు. రేపటికి నాకు కావాలి, మాపటికి నాకు కావాలి, వీళ్ళకి ఇచ్చేస్తే ఎల్లుండి మనకెట్లా, మన ఇంట్లో ఏదైనా అక్కరొస్తే ఎట్లా, అలాంటి ఆలోచన పొరపాటును కూడా ఉండేది కాదు. ఆయన చిన్న సుత్తి శానం దగ్గర నుంచి ఇనపెట్టెల వరకు, ఒక పెద్ద ఇనపెట్టె కావాలి, మా పిల్లకి ఇవ్వదలుచుకున్నాను పెళ్ళికి, ఇనపెట్టె కొనే శక్తి లేదు అంటే మా ఇంట్లో అంది పట్టుకెళ్ళు. తమ ఇంట్లో ఉన్న ఇనపెట్టె ఖాళీగా ఇస్తే ఎట్లా పెట్టేవాడు. దారే పోతుంటే ఎవరైనా అయ్యా ఒక వస్త్రం ఇప్పించంటే మీదున్న వస్త్రం తీసి ఇచ్చేవాడు. కట్టుకున్న పంచె విప్పించి అంగవస్త్రంతో ఇల్లు చేరిన రోజులు కూడా ఉన్నాయట. ఆయన తమ దగ్గర ఏది ఉన్నా సరే ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వడం కాదు, తమ దగ్గర ఉన్నది కాదనకుండా దానం చేసేవాడు. దాత అని పేరు పొందాడు బాగా. పరమేశ్వరుడికి ఇతను నచ్చాడు. వీడు దాతృత్వం ఎంతవరకు వెళ్తుందో, అంటే ఇంకా ఎంతకి తెగబడతాడు దానం చేయటం కోసం. మళ్ళీ ఈ దానంలో బొట్టు పెట్టుకుని శివభక్తులకి దానం చేయటం ఆయన నియమం. ఓహో. ఎవరైనా సరే విభూతి పుండ్రాలు ధరించిన వాడు కనపడితే వాడు ఏదైనా అడిగితే ఇచ్చేస్తాడు. సరే, ఏం చేసేట పరమేశ్వరుడు ఒక బ్రాహ్మణ వేషధారిగా ఇయర్వగై నాయనారు ఇంటికి వచ్చాడు. చక్కగా విభూతి పుండ్రాలు ధరించి ఒక మధ్య వయస్కుడైన బ్రాహ్మణ వేషధారిగా పరమేశ్వరుడు వచ్చాడు. వస్తే ఆయన చూడడానికి సాక్షాత్ పరమశివుడల్లే కనపడుతున్నాయని లోపల పిలిచి కాళ్ళకి నీళ్ళిచ్చి, మంచినీళ్ళు ఇచ్చి, ఏదో ఆహారం అందించి, ఒక ఉత్తరీయం ఇచ్చి నమస్కారం చేసి, అయ్యా మా ఊరకు రారు మహానుభావులు, ఏం కావాలి మీకు, ఏం కావాలి, నేనేం చేయగలను, దాసుడు చేయగలిగిన సేవ ఏదైనా ఉందా అని అడిగాడు. ఆయన నువ్వు చాలా దాతవని తెలుసుకుని వచ్చాను, నీ దగ్గర ఉన్నది కాదనకుండా ఇస్తావని ఊరంతా చెప్పుకుంటున్నారు. అంటే దానికి ఏం లోటు బాబు, నా దగ్గర ఏది ఉంటే అది, మీకు ఏది కావాలన్నా నేను ఇస్తా, దయచేయండి మీకు చెప్పండి మీకేం కావాలి, ఇంతదని అంతదని ఆలోచించద్దు, ఇస్తే నాకెట్లాగో అని నాకెలాగో ఆలోచన, మీరు కూడా నాకట్లా ఆలోచించపోకండి, అడగండి ఇస్తానన్నాడు. ఆయన మెల్లిగా ఆలోచించి, నీ భార్యను కోరి వచ్చానయ్యా నేను అన్నాడు. అలాగే అవశ్యం స్వామి, తీసుకెళ్ళండి అన్నాడు. ఇయర్పగైన ఆయనారు తన భార్యని ఇచ్చేయడానికి ఆలోచించల, అలాగే అన్నాడు. అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళి భార్యకి చెప్పాడు. అమ్మాయి, ఒక ఆయన వచ్చాడు, శివభక్తుడు, విభూతి పుండ్రాలు ధరించి సాక్షాత్తు శివమయుడుగా కనపడుతున్నాడు. మరి ఆయన నిన్ను కోరి వచ్చాటమ్మా, నిన్ను ఆయనకి అప్పచెప్తానని మాట ఇచ్చాను అనేసరికి ఆవిడ నిశ్చేష్టంగా అయిపోయింది. ఏమిటిది, ఏం జరుగుతోంది? కానీ ఒక నిమిషంలో తెప్పరిల్లి, శివభక్తుడు ఏది ఇచ్చినా శివుడికి ఇచ్చినట్టే అని భావిస్తాడు, పరమేశ్వరుడికి దానం చేయబడ్డా నేను అని ప్రాణాలు దేటో తెచ్చుకొని ఇంట్లో ఉన్న పని వాళ్ళకి ఎవరికో చెప్పి వెనకాల వచ్చింది. ఇదిగోండి నా భార్య, స్వామి తీసుకెళ్ళండి అన్నాడు. ఇంతలో ఏమైంది, ఈ వెనకాల పెరట్లో ఈ కథ అంతా విన్న పని మనిషి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి
ఆ సందులో ఇప్పుడు అప్పట్లో ఏంటంటే కులాల వారీగా ఇళ్ళు ఉండేవి కదా, పక్క ఇళ్లలో ఉన్న వీళ్ళ పెద్దనాన్న పెద్దండ్రి పిల్లలకి వాళ్ళకి ఆవిడ పుట్టింటికి కబురు చేసేసి వీళ్ళు అవి ఇవి చదువుకుని వాకిలకు మంది దిగేసరికి ఆయన చుట్టాలు వచ్చి పడ్డారు. ఆయన చుట్టాలు రాలా, ఆవిడ చుట్టాలు వచ్చారు. ఇదేమో ప్రతిష్ట. ఎవడో దారిపోయే బ్రాహ్మడికి భార్యను దానం చేయటం ఏమిటి, వాళ్ళ కాదని అరిచి కేకలు పెట్టారు. మాణాకర్రలు తీసుకొచ్చారు కుర్రకారంతా కొంతమంది. ఈయన ఏమైనా సరే ఒప్పుకోలే. దానం అంటే నా దగ్గర ఏది ఉందో అది నేను దానం చేస్తాను, భార్య నాది, నాకు దత్తమైంది, నాకు దానం చేయబడిన వస్తువు ఇస్తాను అంతే అనేసరికి చుట్టాలంతా అరిచి కేకలు పెట్టారు. కానీ ఈయన అన్నాడు, అయ్యా మీరు బయలుదేరండి అని బ్రాహ్మణ్ణి పంపించబోయాడు. బ్రాహ్మణుడు భయం వేస్తున్న వాడిలాగా పెట్టాడు మొహం. భయంగా ఉంది, ఒకవేళ నేను ఊరు దాటే లోపల వీళ్ళంతా నా మీద పడతారేమో నీ చుట్టాలు అనగానే ఆయన అన్నాడు, ఓ బాణాకర్ర తీసుకుని పదండి బాబు, నేను మిమ్మల్ని దింపొస్తాను, మీరు ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరు నేను మీ వెనకాలే వస్తానని బ్రాహ్మడు ఈ ఏర్పగై నాయనారి భార్య ఆ వెనకాల బాణాకర్ర పుచ్చుకుని వీరభద్ర అవతారంలాగా కనపడుతున్న ఈ ఏర్పగై నాయనారు కూడా బయలుదేరారు. బయలుదేరేసరికి బాగా నడిచి వెళ్తుంటే వీళ్ళు ఈవిడ చుట్టాలు ఉన్నారుగా, వాళ్ళు ఊళ్ళో ఉన్న కొంతమంది క్షత్రియుల్ని పోగేసుకుని ఇది చాలా అన్యాయం, స్త్రీని దానం చేయటం ఏమిటి, కన్య తండ్రిది, ఆయన కన్నాడు, ఆయన దానం చేసి ఉత్తమ సద్గతులు పొందాడు. ఇప్పుడు ఆమెని భర్త ఇంకొకళ్ళ దానం చేస్తే అది వ్యభిచారం అయిపోతుంది, దానం అవ్వదు. అది ఇట్లా చేయకూడదు, ఈ కులం తప్పటం ఏమిటి, పద్ధతి ఏమిటి, స్త్రీని దానం చేయటం ఏమిటి అని అరిచి కేకలు పెట్టుకుంటూ ఒక పెద్ద సమూహంతో వచ్చి పడ్డారు. పడితే బ్రాహ్మడు బెదిరిపోయి వెనక్కి చూస్తుంటే ఆవిడందిట, భార్య నాయనారు వాళ్ళందరినీ సమాధానపరుస్తాడు, తమరు పదండి అంది. ఆయన ఆవిడ నడుచుకుంటూ పోయారు. ఈ వెనక్కి తిరిగి చూసిన నాయనారా వచ్చిన మీద పడిన వాళ్ళందరినీ కొట్టేశాడు. కొట్టేసి మళ్ళీ వాళ్ళ వెనకాల నడవటం మొదలుపెట్టాడు. అయితే ఒక మలుపు తిరుగుతుంటే మలుపులో నిలబడి భార్య కనపడిందట. ఆయన కనిపించలే. ఈయనేమనుకున్నాడు, అయ్యో బ్రాహ్మణాయన శివభక్తుడు భయపడి పారిపోయాడేమో భార్యను వదిలిపెట్టి అని వెళ్ళి, ఏమే ఆయన వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళొద్దు నువ్వు. ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే, ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి, ఇటు మలుపు తిరిగాము ఇద్దరము, చూస్తుండగానే మాయమైపోయాడు, నాకు కనపడలేదు అనేసరికి అటు ఇటు వెతికారట ఇద్దరు. అన్ని పక్కల వెతికి పరమేశ్వర చేసిన దానం వృధా పోతోందే అని దుఃఖపడుతూ నుంచున్నట్టు ఆయన. భయపడి ఆయన పారిపోయాడు. ఈ దుర్మార్గుల వల్ల కదా శివభక్తుడు నిరాశతో వెళ్ళిపోయాడు. ఆయనకి ఎంత స్త్రీ అవసరం ఉందో పాపం. దుఃఖపడుతూ నుంచుంటే పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపులో పరమేశ్వరుడు కనబడ్డాడు పార్వతీ సమేతుడు. భార్యను కూడా దానం చేయగలిగేవాడే ఎవడైనా లోకంలో ఉన్నాడంటే అది కేవలం నాయనార్ వల్లే అవుతుంది అని చెప్పి వీళ్ళిద్దరికీ సద్యో మోక్షాన్ని ఇచ్చాడట. ఆయన దానం చేశాడు, ఈవిడ ఒప్పుకుందిగా. చూడండి, భర్తకు తగ్గ భార్య, పతివ్రత కాబట్టి ఆవిడ ఒప్పుకుంది. వాళ్ళిద్దరికీ వెంటనే సాయుజ్యముక్తిని ప్రసాదించాడు. వాళ్ళ శరీరాలు దొరకలేదు అక్కడ. దూరం నుంచి మెరుపులు మెరుస్తూ ఉన్నది మాత్రం ఈ కింద పడిపోయినగా చుట్టాలు వీళ్ళలో చాలామంది చూశారు. మెరుపులు మెరిసినాయి. దానం తీసుకున్న బ్రాహ్మడు కనపడలేదు. ఎక్కడైతే వీళ్ళు నుంచుని మొదట వాళ్ళకి కనపడ్డారో అక్కడ పచ్చగా బోలెడని మొక్కలు పుట్టినేట దారిలో. అది చూసి ఆశ్చర్యపోయారు. ఆయన పరమభక్తుడు నాయనారు, అందుకనే భగవంతుడు ఇట్లా వాళ్ళని కరుణించాడు, ఇదంతా పరీక్షేనని ఈ దెబ్బలు తిన్న వాళ్ళందరూ పరమేశ్వర ధ్యానం చేసుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళారు కదా కంచికి, మనం ఇంటికి. వా, నిజమైన భక్తులు కదా కదా. అంటే ఇది ఆ కాలంలో అలాంటి తీవ్రమైన భక్తి ఉండేది జయ. మనకి ఇది వింతగానే అనిపిస్తుంది. ఇది 12 దానం చేయటం ఏంటి అనిపిస్తుంది. 12-14 శతాబ్దాల్లోనే జరిగిందట ఇది. చాలా బాగుంది. నమస్తే. నమస్తే జయ. రమ్మగారు, నాయనార్ గాథలు చెప్పుకుంటున్నాం. చోళ దేశంలో ఎనాదినాథ నాయనార్ అని ఒక నాయనార్. ఈయన అరిసోల్ అనే నది, ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ పరివాహక ప్రాంతంలో కుంభకోణం గ్రామం, కుంభకోణం ఇప్పుడు ఉందిగా, అక్కడ నివసించేవారట. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా కుంభకోణం దేవాలయాలని. ఆ కుంభకోణం దేవాలయాలు కూడా చేయాలి జయ ఒకసారి. అవును రమ్మగారు కదా, నవగ్రహ దేవాలయాలు
నెక్స్ట్ ఇయర్ కార్తీకం దాకా ఆగుదామా? ఈ ఏడాది మధ్యలో ఎప్పుడైనా చేసేద్దామా? చేద్దాం రమ్మగారు. సరే, చెయ్యాలి. కుంభకోణం దేవాలయాలు చాలా విశేషంగా. అవును. ఈ యనాదినాథ నాయనార్ అనే నాయనారు గౌడ కులస్తుడట. గౌడాసు మరి మన ప్రాంతాల్లో గౌడులంటే మనకు తెలిసి కలుగీత వాళ్ళు, అవును, అలాగే అంటారు, గౌళ్ళు అంటారు మన ఊళ్ళల్లో. అవును, గౌడ అని చెప్తారు. గౌడ కులస్తులు పాతకాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, ఈ కర్ణాటక అంతా కూడా గౌడ గౌడ బాగా కనపడతారు. అవును, దేవగౌడ అలా ఉన్నారా? మరి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ కుల వృత్తులు ఏమిటో తెలియదు. ఇప్పుడు వృత్తిగా ఏం లేదు, అది ఎక్కడా లేదనుకోండి. అవును, కానీ ఈ తాటి చెట్టుకు సంబంధించిన వ్యాపార విశేషాల్లోనే వాళ్ళు ఉండటం కనపడేది. అయితే ఈ తమిళనాడులో ఉన్న గౌడ కులాల్లో వీరులు అధికంగా ఉండేవాళ్ళట. వీరాధి వీరులు ఉన్నారు గౌడస్లో. అదే మన గౌడ వాళ్ళ గౌడ ఒకటవునో కాదో కూడా మనకు సరిగ్గా తెలియదు, పేరు మాత్రమే మనకు తెలుసు. అదే అదే. అయితే ఏమైంది, ఈ యనాదినాథ నాయనారు కత్తి యుద్ధంలో అత్యంత ప్రావీణ్యత కలిగినవాడు. అసలు కత్తి తీశాడంటే అసలు శంకరమణ అతను ఒక కత్తి తిరిగినట్టు కాకుండా ఒక చక్రం తిరిగినట్టు ఉండేదట. అంత గొప్పవాడు. రాజకుమారులకి యుద్ధ విద్య నేర్పటం, కత్తిద యుద్ధం నేర్పించడంలో ప్రఖ్యాతుడు అతను. బాగా డబ్బులు వచ్చేవిట. అయితే ఈ వచ్చే డబ్బు ఇదేంటంటే పరమ శివభక్తుడు. దారిగుండా వెళ్తున్నాడు అనుకో, ఎవరైనా పట్టవర్ధనాలు ఇవి మన విభూది కట్లు కనపడితే వాళ్ళకి ఏదైనా తీసిచ్చేవాడు. విభూది ధరించిన వాడిని గౌరవించటమే విధి అయింది. అదే, ఏం లేదు. ఎంత డబ్బు వచ్చినా శివభక్తుల కోసమే ఖర్చు పెట్టేవాడు. పరమ తీవ్ర భక్తిపరుడు. యుద్ధం చేసేటప్పుడు అవతల వాడు విభూది గుండ్ర ధరిస్తే యుద్ధం చేసేవాడు కాదు, అలాంటివాడు. అయితే అతనికి యుద్ధాలు సాధారణంగా ఆయన దగ్గరికి రాలా. అదే, ఆయన విద్యా ప్రదర్శనలోనే ఉన్నాడు ఎక్కువగా. ఈ విద్యలు ప్రదర్శించేటప్పుడు ఏముంది, అలా ఏం ఉండదు కదా. నేర్పించేవాడు. ఎంతమందో రాజకుమారులు ఆనాటి కాలంలో దూరదేశాల నుంచి కూడా రాజకుమారులు వచ్చి ఈయనకి డబల్ ఫీజు ఇచ్చి కూడా నేర్చుకునేవాళ్ళు. రాజులు కూడా ఈ ఫలానా చోట ఎలా చేయాలి, ఇలా మీదకి వచ్చినప్పుడు అలాంటి ట్రిక్స్ కూడా ఈయన దగ్గరే నేర్చుకునేవాళ్ళు. అయితే ప్రఖ్యాతులుగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు శత్రువులు ఉంటారమ్మా, అకారణంగా. ఏంటి వీడికే ఇంత రావాలి, ఇప్పుడు కూడా ఉన్నారు, వీళ్ళకి ఎందుకు ఇంత పేరు రావాలి, మనలాంటి వాళ్ళే వీళ్ళు ఎందుకు ఎక్కిపోవాలి, అలా అనిపిస్తూ ఉంటుంది. వీడు మనం ఒకటే చోట చదువుకున్నాం, వీడు మనకి ఒకటే రకమైన లివింగు, వీడెందుకు ప్రఖ్యాతుడు కావాలి అనిపించే వాళ్ళు లేరు ఇప్పుడు, కనిపిస్తూ ఉంటారు. ఆ కాలంలో 9-10 శతాబ్దాల్లోనూ కూడా ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు. ఎవడి కర్మానుభవాన్ని బట్టి వాడికి కష్టం కానీ సుఖం కానీ వస్తాయి, అది ఉండదు. అవునండి, ఆ మాయామోహితులుగా ఉంటారు ప్రజలు. అయితే చాలామంది ఈయన మీద కచ్చగట్టి ఉండేవాళ్ళు. వీడు అంతు చూడాలనిపించేది, వీడికి శాస్తి చేయాలనిపించేది, అలా ఉండేది మనుషులకి. వీళ్ళలో అతిశూరన్ అనేవాడు ఒకడు ఉండేవాడట, గౌడ కులస్తుడే అతను కూడా. అతనికి ఎలాగైనా ఈ నాయనారిని జయించాలని ఉండేది. సాటి వాళ్ళని ఒక 10 మందిని మంచి కత్తి యుద్ధ వీరుల్ని చేరదీశాడు. సొమ్ము ఖర్చు పెట్టేవాడు వాళ్ళ మీద. ఇతన్ని జయించాలని పెట్టుకున్నాడు. ఒకనాడు ఆయన ఇది చేసి వస్తూ ఉంటే, నది నుంచి స్నానం చేసి వస్తూ ఉంటే కత్తి లేని వాడి మీద, నిరాయుధుడి మీద పడ్డారట. ఆయన సమీపంలో ఉన్న వెదురు పొదలోంచి ఒక గడ తీసి దాన్ని కత్తిగా వాడి 10 మందిని దొళ్ళగొట్టేశాడు. పిచ్చగా కొట్టేశాడు. కత్తిలాగానే పడుతుంది, ఆయన చేతికి పొల్లొచ్చినా అంతే, ఇంకా అది కత్తే. జనాలు కకావికలై పారిపోయారట. అందరూ చెప్పారట, ఇంకొకసారి ఇతని మీదకి మమ్మల్ని పిలవద్దు, మేము రాం నీతోటి. నీకేదైనా శత్రుత్వం ఉంటే, ఇప్పుడు శత్రుత్వం లేదు, ఒట్టి పుణ్యానికి వీడంటే నాకు మంట, అందుకని వీడిని కొట్టడానికి తీసుకెళ్తున్నానని చెబితే ఎవడైనా వస్తాడు? రారు కదా. ఒట్టిగా ఏం చెప్పాలి, చెడు చెప్పాలి అంతే. ఆ వ్యక్తి మీద చెడు ప్రచారం చేయాలి. నువ్వు ఎప్పుడైనా సరే ఒకళ్ళని ఎప్పుడైనా అనాలంటే, వాళ్ళు మమ్మల్ని హర్ట్ చేశారు, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, వీళ్ళైతే వాళ్ళెవరికో ఏదో చేశారు, మావి కొట్టేశారు, నా అవకాశం వీళ్ళు లాగేసుకున్నారు అని చెడు చెబితేనే ఎవరైనా మనతో చేరతారు. ఒట్టి పుణ్యానికి వీడిని చూస్తే నాకు అసూయగా ఉంది, వీడి శాస్తి చేద్దాన్ని రండి అంటే మిగిలిన వాళ్ళని మన ఏమంటారు వాళ్ళు? ఇప్పుడు కూడా అంతే కదా జయ. అవును కదా. చెడు చెప్పాలి. ఆయన అసలు వ్యక్తిగా
ఈయన దగ్గర అసలు చెడే లేదు. యనాదినాథ నాయర్ చాలా మంచివాడు యనాదినాథుడు. ఆయనకి ఒకళ్ళ జోలికి ఏం పట్టదు. చుట్టుపక్కల పిల్లల్ని దగ్గరికి పిలిచి వాళ్ళకి కత్తి యుద్ధాలు నేర్పించేవాడు ఫ్రీగా. ఇంకేం చేస్తారు, ఈ అతిశూరని పారిపోయాడు. కొన్నాళ్ళకి తాకిన దెబ్బలన్నిటినీ మందేసుకుని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఇంతమందిని కాదు, ద్వంద్వ యుద్ధం చేద్దామని కాగితం రాసి పంపించాడు. ఈయన కూడా ద్వంద్వ యుద్ధాన్ని పిలిస్తే కాకూడదు. ద్వంద్వ యుద్ధం అంటే చేసి తీరాలి. సరే వచ్చాడు. ఆయన కత్తి తెచ్చుకున్నాడు, ఈయన కత్తి తెచ్చుకున్నాడు. ఈ అతిశూరను ముఖానికి ఇట్లా ఒక క్లాత్ అడ్డం పెట్టుకుని కళ్ళు ఒకటే కనపడుతుంది. ఇద్దరు యుద్ధం మొదలుపెట్టారు. ఇంకొక నిమిషంలో అతిశూరని పని అయిపోయింది. ఇతను ఏం చేశాడు, ఈ ముఖానికి అడ్డంగా ఉన్న ఆచ్ఛాదనని తొలగించేసేట. తన కత్తితో తనే తొలగించుకున్నాడు. తొలగించుకునేసరికి అతిశూరని ముఖం మీద ఇక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా చక్కగా కనపడుతుంది విభూతి. అక్కడి నుంచి జబ్బల మీద వస్త్రాలు చింపేసుకున్నాడు. 2 జబ్బల మీద విభూతి, ఇక మోచేతుల దగ్గర ద్వాదశ పుండ్రాలు ధరిస్తారు కదా, జబ్బల మీద, తర్వాత మోచేతుల దగ్గర. ఎప్పుడైతే ఈ వస్త్రం తొలిగి విభూతి పుండ్రం కనపడిందో ఒక్క నిమిషం ఉంటే పీక ఉత్తరించేబడేదే. కత్తి వదిలేసేట. బా, శివభక్తుడి మీద కత్తి ఎట్లా ఎత్తుతాం? వీడు భక్తుడయ్యాడు. ఇప్పుడు వీడు నిన్న పెట్టుకోలేదు, ఇవాళ ఎందుకు బొట్టెట్టుకున్నాడని అడగకూడదు ఎవరు. నేను నిన్నటిదాకా వేరే వేషం వేసావు, ఇవాళ ఈ వేషం వేసావని అనకూడదు. ఇవాళ వాడు బొట్టు పెట్టుకుంటే వాడు భక్తుడు అయిపోయినట్టు, భగవంతుని అనుగ్రహం లభించింది వాడికి. వీడు ముందు యుద్ధం చేసినప్పుడు వాడికి విభూతి పిండి కట్లేం లేవు, ఇప్పుడున్నాయి. బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు, ద్వాదశ పుండ్రాలు ధరించున్నాడు. విభూతి భస్మధారణ చేస్తే ఎవడు భస్మధారణ చేస్తాడో వాడు భగవంతుని వాడు అయిపోయినట్టే. కత్తి వదిలేశాడు ఈయన. కానీ అతిశూరను ఒప్పుకో ఇజ్జయిల. ఆ కత్తి తీసి తన కత్తితోటి ఈయన్ని పొడిచేశాడు. యనాదినాథ నాయర్ని డొక్కలో పొడిచేశాడు. పోటు వెనకాల పోటు పడేసరికి శివ 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 అంటూ పరమేశ్వరుడే కొట్టినట్టుగా భావించి దెబ్బలు తీసుకున్నట్టు. మరి బొట్టు పెట్టుకున్నవాడు సాక్షాత్తు శివుడే. 4 పోట్లతోటి శివ అంటూనే ప్రాణం వదిలేశాడు. అతిశూరను అవతలవాడు తిరగబడకుండా దెబ్బలు తింటాం అనేది ఒకటి ఉంది చూడు, అది మనం జీర్ణించుకోలేం. స్పృహ తప్పి పడిపోయాడు. కొట్టేశాడు, పొడిచేశాడు, కానీ స్పృహ తప్పిపోయాడు. ఆ దాన్ని తనని వదిలేస్తాడని చేశాడు. చూపించింది ఎందుకు? తనని వదిలేయటం కోసం. కానీ ఎప్పుడైతే ఆయన ఊరికే కత్తి దించి వెనక్కి తగ్గటం కాకుండా కత్తి వదిలేశాడో దొరికిపోయాడు ఈయన. ఆకాశం నుంచి విమానం వచ్చి ఈయన్ని పరమేశ్వరుడి దగ్గరికి తీసుకుపోయిందట. ఆ విమానం రావటం చుట్టుపక్కల చోద్యం ఈ యుద్ధం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ చూశారు. ఎవడైతే ఈయన మరణానికి కారణమయ్యాడో అతిశూరని మాత్రం చూడలే. విమానంలో ఆయన ఆత్మని తీసుకెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆయనకి శవ సంస్కారం చేయబడింది. ఎలాంటి కథలు ఉంటాయి, అద్భుతమైన కథలు కదా రమ్మగారు. ఈ కాలంలో ఉంటుందంటే ఇది అన్ని కూడా కలియుగంలో జరిగినవే. నాయనార్ గాథలు పురాతనమైనవంటే ముందు యుగంలో జరిగినవి కాదు, పురాతనమైనవి. 1400 ఏళ్ల క్రితం, 1200 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం అట్లా జరిగినవిగానే చెప్తారు. ఇది ఇంచుమించుగా 9వ శతాబ్దంలో జరిగిన కథగా చెప్తారు. యనాదినాథయ్య అన్నది ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఆయన పేరుతోటి అర్చన జరుగుతుందట. ఇప్పటికీ జరుగుతుందంటారు. కథ కంచికి మనం ఇంటికి. అద్భుతమైన కథ అండి. నమస్తే. నమస్తే జయ. రమ్మగారు, కార్తీక మాసం, ఈ మాసం మొత్తం చక్కగా మీ కార్తీక పురాణం ప్రతిరోజు వింటున్నాము. అయితే మాకేమనిపించిందంటే కార్తీక పురాణంతో పాటుగా శివ భక్తుల స్టోరీలు కూడా, వాళ్ళ కథలు కూడా ప్రజలకు అందించాలి, అది మీ ద్వారా అనిపించింది. ఎందుకంటే భోలా శంకరుడు అడిగిన వెంటనే వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన. చాలామంది భక్తులు ఉన్నారు కదండి, శివ భక్తులు, మనం చెప్పుకోదగ్గవారు. అది ఒక్కొక్క స్టోరీ కింద తీసుకొని ప్రజెంట్ చేద్దామని. శివభక్తుల గాథలంటే మనం తెలుగులో మనం సాధారణంగా శ్రీకాళహస్తి భక్తుల వలన ఏర్పడిన దేవాలయం కదా, మనకు తెలుసు అది. తర్వాత భక్త కన్నప్ప అని అలా చిన్న చిన్న గాథలు మనకు తెలుసుకొని. అయితే మనకి తెలుగు వారికి ప్రత్యేకంగా తెలియనివి ప్రత్యేకమైన గాథలు ఉన్నాయి. నాయనార్ల గాథలు ఇవేంటంటే తమిళ సంప్రదాయంలోవి.
63 నాయనార్ల ప్రత్యేకమైన గాథలు పెరియ పురాణం అని ఆ పురాణంలో ఉన్నాయని చెప్తారు. పెరియ పురాణం పెరియ పురాణం అంటే పెద్దది, పెద్ద పెద్ద పురాణం, తమిళంది. అవును. తమిళ మూలంలోంచి ఎవరో పెద్దవాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసి పెట్టినవి. 63 మందట. మనకి ఆళ్వార్లు 12 ఆళ్వార్లు అని చెప్తారు, 12 మంది ఆళ్వార్ల గాథలు. ఆళ్వార్ల గాథలు చెప్పుకుంటాం మనం, భక్త రామానుజులు, భగవద్ రామానుజుల గురించి అలా చెప్తాం కదా. అట్లాగే ఈ నాయనార్ల గాథలు చాలా ప్రత్యేకమైనవి. మనం ఈ భక్త కన్నప్పగా మనం చెప్పుకునే కన్నప్ప కూడా తెలుగు కన్నప్ప కాదట. ఆయన కూడా నాయనార్లలో ఒకడని ఆ కథల్లో ఉంది. తమిళ సాంప్రదాయమే అది కూడా. మనం ఒక స్త్రీ ఉండటం, ఆయనతో ఒక భార్య ఉండటం మనం అలా చేసుకున్నాం కదా. తర్వాత ఏమో చిదంబరానికి సంబంధించిన నందుని చరితము వినుమ అని ఒక పాట వింటుంటాం ఘంటసాల గారిది. ఆ నందనార్ కూడా అక్కడ వాడే, చోళ రాజ్యంలో వాడే. చోళ పాండ్య రాజ్యాల్లో విశేషంగా శివభక్తి. నీకు తమిళియన్స్కి ఉన్నంత శివభక్తి, మురుగన్ భక్తి మన దగ్గర మనం అంత చూడం. అవును. అక్కడ భక్తుల గాథలు చాలా విశేషంగా చెప్తారు. తేవారం స్వామిని కీర్తించేవాడి కీర్తనలకి ప్రత్యేకమైన పేర్లు. ఆళ్వార్లు మనం ఎట్లా ఇవి చెప్పుకుంటాం కదా, తిరుప్పావ ఎట్లా చెప్తాం, రోజుకొక పాసురం లాగా తేవారం అంటారు దాన్ని, పూజించేటువంటి కీర్తనని. ఈ నాయనార్ల కథలు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి జయ. మహాభక్తి పరులుగా. ఓకే. మన కథల్లో శివుడు పరీక్షించేవాడుగా అక్కడక్కడనే కనిపిస్తాడు. మనం కూడా చెప్పుకుంటాం శివుడు పరీక్షించాడు అని. మన దగ్గర బాగా పరీక్షించేవాడు కృష్ణుడు. భక్తులని విష్ణువు బాగా పరీక్షిస్తాడు. వాడు పూర్తిగా శరణాగతికి చేరితే కానీ వాడిని కరుణించడని మనం భాగవత కథల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు తప్పిస్తే ఇంకెవ్వరు లేరు అంటే తప్ప కరుణించడు హరి. కానీ శివుడు అట్లా కాదు. బోళాశంకరుడు ప్రార్థనా మాత్రంతో కరుణిస్తాడు. శివుడు ప్రశ్నించి శివుడు తరిచి తరిచి వీళ్ళ భక్తిని పదే పదే చెక్ చేసినట్టుగా కనపడతాయి నాయనార్ల గాథల్లో. పరీక్షించాడు పరమేశ్వరుడు, పరీక్ష పెట్టాడు, భక్తిని పరీక్షించాడు అని చెప్పబడిన గాథలు బాగా కనపడతాయి. తర్వాత ఈ భక్తుల్లో కూడా పరమేశ్వరునికి ఒక్కొక్క రకమైన సేవ చేసేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకం సేవ. ప్రతివాడు అభిషేకము, శివారాధన, పువ్వులు పెట్టడాలు, ప్రసాదం పెట్టడాలే కాదు, ఒక్కోళ్ళు ఒక్కో రకం. చాలా చిత్రంగా ఉంటాయి. మంచి మంచి కథలు ఉన్నాయి. వీళ్ళు వెంబడి ఒక్కో కథ చెప్పుకుందాము. ఈ నాయనార్ల గాథల్లో నుంచి ఎరిపాత నాయనార్ అనే ఆయన గురించి చెప్పుకుందాం. ఇవేంటంటే తమిళ పేర్లు తెలుస్తుంది, స్లాంగ్ మనకు తెలుస్తుంది. ఒకవేళ నేను ఏదైనా అక్షర దోషాలు ఉంటే తమిళ్ తెలిసిన వాళ్ళు నన్ను మన్నించండి. ఎందుకంటే తెలుగులో ట్రాన్స్లేట్ అయినప్పుడు ఆ పుస్తకంలో ఏ పేరు దొరికితే మనం అదే పేరు చెప్పగలుగుతాం. అందులో వాళ్ళు పలికే విధానం వేరుంటుంది, మనం మాట్లాడే విధానం వేరుంటుంది. తెలుగులో కూడా మనం కనిమొళి అని రాస్తాం, కనిమొళి అని చదువుతారు, రీ చదువుతారు వాళ్ళు. వేరే అక్షరం తేడాగా ఉంటుంది కదా, రీకి తేడా ఉంది. సేమ్ డిట్టో అదే అక్షరం కాకపోయినా క్షమించాలి నన్ను మాత్రం. ఈ ఎరిపాత నాయనార్ కథ చాలా చిత్రంగా ఉంటుంది. ఈయన ఎక్కడ చోళరాజ్యంలో కరుపూరు అనే ప్రాంతానికి చెందినవాడు. అక్కడ అంబరావతి అని ఒక బ్రహ్మాండమైన నది ప్రవహించేదట. అక్కడున్న పరమేశ్వరాలయం పశుపతినాథుడు. ఈ పశుపతినాథుడు మనకి ఎక్కడ కనపడతారు? నేపాల్లో ఉన్నాడు. పశుపతినాథ మందిరం నేపాల్లోనే కదా ఉంటుంది. అయితే ఇక్కడ పశుపతినాథీశ్వరుడు పేరుతోటే ఒక ప్రత్యేకమైన శివాలయం ఉందట. ఆ పశుపతినాథుడిని బాగా సేవించేవారు ఈ ఎరిపాతర్ అంటారు, ఎరిపాత నాయనార్. అయితే ఆయన భక్తి ఎలాంటిదంటే ఆయన ఒక గొడ్డలి ధరించి తిరిగేవాడట. శివభక్తులకి ఏ ఆపద రాకుండా చూడడం ఆయన యొక్క భక్తి. బాగుంది. ఒట్టి శివసేవే కాకుండా భక్తులకు కూడా ఏమీ రాకూడదు, ఏ ప్రాబ్లం రాకూడదు. శివభక్తులకి ఏదైనా ఇబ్బంది అయితే ఈయన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేవాడు. గొడ్డలితోటైనా వాళ్ళకు వచ్చిన కష్టాన్ని నివారించే లాంటి ప్రగాఢమైన శివభక్తి పరుడు. సూపర్. భక్తిలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. ఈయన ఏంటంటే హింసకి పాల్పడైనా సరే ఒక శివభక్తుడిని రక్షించాలి, ఇలా ఉండేది. ఈయన గొడ్డలి ధరించి తిరిగేవాడు. ఎవరికి ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేసేవాడు. ఈయన ఉన్న కాలంలోనే ఒక మన శివగామి అండాళ్ళని ఒక ఆయన ఉండేవారట. శివగామి ఆయన పేరు. ఈయన ఏంటంటే మహాభక్తుడు. ఈయన రోజు పరమేశ్వరుడి కోసం పువ్వులు సేకరించుకునేవాడట. పువ్వులు సజ్జ నిండా పువ్వులు తెచ్చి దండలు గుచ్చి స్వామికి ధరింపజేసేవాడు. పశుపతినాథుడికి ఇంటి దగ్గర ఎక్కడ శివాలయం ఉంటే అక్కడికల్లా ఇచ్చేవాడు పువ్వులు. ఆయన బర్లల్లో ఆయన భక్తి అది పెద్ద. మొదట చెప్పుకున్న ఎరిపాత నాయనార్ పద్ధతి ఏమో హింసతోటైనా శివభక్తులను రక్షించాలి ఆయన భక్తి.
ఈయనేమో ఈ పుష్పమాలికా సమర్పణే ఈయన భక్తి అనమాట. పువ్వుల కోసం ఇక నిత్య అర్చన అది పూర్తి చేసుకుని ఇంట్లో ఆయన జీవితానికి కావాల్సిన పని ఏదో చేసుకున్నాక ఇక వేరే వ్యవహారాలు జోలికి వెళ్ళేవాడు కాదు. పువ్వులు సేకరించి ఉదయం కాలంలో ఒకసారి సేవాకాలం పువ్వులు అందించేవాడు, మళ్ళీ సాయంకాలానికి పువ్వుల దండలు పువ్వులు ఏరుకు రావటం, వాటిని గుచ్చటం, స్వామికి సమర్పించడం, ఇలా ఆయన వెళ్తూ ఉన్నాడు. అయితే ఏంటంటే ఆ దేశానికి ఆ ప్రాంతానికి కరుపూరుకు చెందిన రాజుగారి ఏనుగును ఒకదాన్ని ఒకరోజు స్నానానికి తీసుకొచ్చారట. నదులకు తెస్తారు కదా, నీళ్లలో దింపి చాలాసేపు ఉంచుతారు. ఈ పెంపుడు ఏనుగులకి ఏంటంటే వాటంతటవి స్వేచ్ఛాగమనం ఉండదు, కట్టేసి ఉంచుతారు వాటి. అవును. ఎప్పుడైనా ఒకరోజు లేదా వారానికి ఒకరోజు అని నియమంగా ఓ 3-4 మావటి వాళ్ళు కలిసి ఆ ఏనుగుని నీళ్లలోకి తీసుకొస్తారు. అది చాలాసేపు దానికి తిక్క తీరేదాకా నీళ్లలో ఉంటుంది. ఉండి దాని దారిని అది తీసుకెళ్తారు, వెళ్ళిపోతుంది. అది లేచి బయటకు వచ్చేదాకా అక్కడ ఆగుతారనమాట. అయితే ఒక 2 మావటి వాళ్ళు దాని మీద ఎక్కారు, 3 మావటి వాళ్ళు దాని పక్కన తీసుకెళ్తున్నారు. ఎటు వస్తుందో అని 5 ఉంటారనమాట, ఒకడే రాకుండా. అప్పుడప్పుడు తెచ్చే ఏనుగు. ఈ వస్తున్న ఏనుగు ఏమైంది, ఏనుగు దారిని ఏనుగు వస్తుంది. ఈ మన శివగాని ఆండవన్ గురించి చెప్పుకున్నాం కదా, ఆయన పువ్వుల కోసం బయలుదేరాడు, పువ్వులు సజ్జపుచ్చుకుని బయలుదేరాడు. ఈ బయలుదేరేసరికల్లా సరిగ్గా నదికి వెళ్ళి నది దగ్గర తారసపడ్డారు ఈ శివగామి గారును ఏనుగును. అప్పటిదాకా నడుస్తూ బాగానే ఉన్న ఈ ఏనుగుకి ఉండి ఉండి ఏం తెక్కొచ్చిందో ఆ పైనున్న మావటి వాళ్ళు కంట్రోల్ చేసినా కిందున్న వాళ్ళు అదిలించినా వినకుండా కొంత దూరంలో ఉండగానే పరిగెత్తుకుంటూ ఒక రకంగా మదం ఎక్కినట్టు ప్రవర్తించి పరిగెత్తుకుంటూ వచ్చేసి ముందు ఈయన చేతిలో ఉన్న పువ్వుల సజ్జ, చిన్నది కాదు అది, బాగా పెద్ద బుట్ట, ఆయన బోళ్ళు పువ్వులు ఏరుతాడు కదా, ఆ బుట్టలాగి విసిరేసింది. బుట్ట పక్కన పడింది, పువ్వులన్నీ ఎగిరి రేవంతా పడ్డాయి. అక్కడి నుంచి ఆయన్ని విసిరేసింది. ఆయన పరమేశ్వర నరుస్తూ పడిపోయాడు. ఇంకో పక్క నుంచి వస్తున్న ఈ ఎరిపాత నాయనారు దాన్ని చూసేసరికల్లా ఈయనకి అర్థమైంది ఏదో జరుగుతోందని. ఆయన పరమేశ్వర అనగానే తన్నే పిలుస్తున్నట్టుంది. పరిగెత్తుకుంటూ వెళ్తే రేవంతా పువ్వులు సజ్జ నిండా ఉన్నాయి, పువ్వులన్నీ రేవు నిండా పడిపోయి ఉన్నాయి. ఏనుగు పరిగెడుతోంది, ఒక 4-5 మనుషులు దాని వెనకాల పరిగెడుతున్నారు. మరి ఈయనేమో ఇట్లా కుప్పకూలిపోయి ఇట్లా పడిపోయినాడు. ఇంకేముంది, పరమశివుడు పడిపోయాడు. ఈయన ఆగలేక భుజాన గొడ్డలుంది కదా, ఆ ఏనుగు కాళ్ళకేసి విసిరేశాడు. ఓహో, కాళ్ళు తెగి ఏనుగు నడగొండలాగా కుప్పగూలిపోయింది నేల మీద. ఈయన ఈ మనిషిని లేవనెత్తి ఒక్క పరుగును వెళ్ళి గొడ్డలు తీసుకుని ఏనుగుని సంహరించాడు, కొట్టేశాడు. దానికి మర్మఘాతం ఎక్కడ తగలకొడితే దెబ్బ, అక్కడ దెబ్బ కొడితే అయిపోతుంది. వెంటనే ఈ మావటి వాళ్ళు విరుసుకుపడ్డారు ఆయన మీద. వాళ్ళు రక్షించే ఏనుగు మీద ఎవరైనా పడితే ఏనుగుకి మదం ఎక్కడ సహజం కదా, వాళ్ళు మీద పడ్డారు. పడేసరికి ఈయన వాళ్ళను కూడా సంహరించేశాడు. ఆగలేకపోయాడు. ఒక శివభక్తుడు పువ్వులు కోసుకెళ్తుంటే ఇంత పని జరుగుతుందా? అక్కడి నుంచి హాహాకారాలు చేశారు చుట్టుపక్కల ప్రజలంతా. రాజుగారికి వచ్చింది వార్త. ఈయన చూసేసరికి ఆయన అనుకున్నాడు, ఈయన సామాన్యుడు కాదు, మహాభక్తుడు. దానికి తోడు శివభక్తుల్ని రక్షించాలన్న ఒక దీక్ష పూని ఉన్నవాడు. ఈయన చేతిలో ఇలాంటిది జరిగిందంటే ఇంకోటి ఏదో అపరాధం జరిగింది, దానికి ప్రతిగానే ఈయన చేశాడు. లేకపోతే హింసకి పాల్పడే మనిషి కాదు ఆయన. రాజుకు అర్థమైంది, ఎందుకంటే కొన్నేళ్లుగా ఆ రాజ్యంలో ఉన్నాడు ఎరిపాత నాయనారు. ఎప్పుడైతే రాజుగారికి ఈ విషయం తెలిసిందో ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసరికల్లా ఈ చంపింది ఈయనని తెలిసిపోయింది. తెలిస్తే ఆయన ఏం చెప్పాడంటే, శివాపరాధం చేశారు నీ ఏనుగు మావటి వాళ్ళు కూడా, అందుకని నేను ఏనుగుని సంహరించాను. మావటి వాళ్ళేమో నా మీదకి వచ్చారు కాబట్టి వాళ్ళని చంపవలసి వచ్చింది అని చెప్పేసరికల్లా అప్పటికే రాజు కూడా మహాశివ భక్తుడు. ఆయన శివాపరాధం అనగానే దిగులు పడిపోయాడు. అయ్యో నాది పొరపాటు, నేను ఈ శివాపరాధాన్ని చేసే ఉద్దేశం ఉన్న ఒక ఏనుగుని కొంతమంది మావటి వాళ్ళని పెట్టుకున్నాను, మీరు వాళ్ళని చంపి మంచి పనే చేశారు. ఇలాంటి పరిస్థితి కల్పించినటువంటి నన్ను కూడా సంహరించండి, మీ పవిత్రమైన ఆయుధంతో సంహరించద్దు, నా కత్తితోటే మీరు నా మెడ ఉత్తరిచ్చేసేయండి అని రాజు కాళ్ళ మీద కూలి నుంచున్నాడట కత్తిచ్చి. కత్తి పట్టుకునేసరికల్లా ఈయనకి ఎరిపాత నాయనారు కనిపించింది. ఇదేమిటి రాజు ఇట్లా ఉన్నాడు, నేను ఒక ఉద్రేకానికి లోనయ్యి ఆయన ఎట్లా ఉన్నాడో కూడా చూడకుండా దీని మీద పడిపోయా, ఏనుగు మీద పడిపోయాను. ఇప్పుడు ఇది రాజు కూడా దీనికి ఇదైపోయాడు. రాజు తన తప్పు ఒప్పుకునే దుస్థితికి తీసుకొచ్చేసాను నేను, నాది పొరపాటు గుర్తించాడు ఈయన, నాదే పొరపాటని ఆయన కత్తితో తన మెడ ఉత్తరించుకోబోయాడట. అబ్బా,
ఎప్పుడైతే ఈ ఒక నిమిషం ఆగి ఆయన కత్తిపుచ్చుకుని ఆలోచిస్తున్నాడో రాజుకు అర్థమైంది ఇక్కడ ఏదో జరగబోతోందని. గబుక్కుని లేచి ఆయన చేతులు పుచ్చుకున్నాడు. వద్దు వద్దు, మీరు ఇంత పని చేయబోకండి, మీలాంటి మహాభక్తుడు ఈ రాజ్యంలో ఉండటమే మా అదృష్టము. నేను ఒక ఏనుగుని, దాని మావటి వాళ్ళకి శివభక్తి నేర్పించకపోవటం రాజుగా నేను పొరపాటు నాది. మీరు ఒక ప్రజ్ఞ ఒక ఇది పెట్టుకున్నారు, ఒక ప్రతిజ్ఞ, శివాపరాధన చేసే వాళ్ళని శిక్షించాలని. మీ ప్రకారం మీరు శిక్షించేశారు, రాజుగా నాకు పడవలసిన శిక్షని మీకు వేసుకోవద్దు అనేసరికల్ గంటలు మోగినాయట. ఎక్కడి నుంచో పైనుంచి పుష్పవృష్టి కురిసిందట. అప్పుడు ఈ సన్నివేశం పూర్తయిందనమాట. ఆకాశం నుంచి ఆశరీరవాణి వినపడిందట. ఈ పరమేశ్వరుడే ఈ సన్నివేశాన్ని కల్పించాడు. ఒక భక్తుడు ఎట్లా ప్రవర్తిస్తాడు, రాజైనా కూడా ఒక భక్తుడు ఎలా ప్రవర్తించాలి అనేది ప్రపంచానికి తెలియజేయటం కోసం మీకు ఒక పరీక్షగా ఇది చేయబడిన సన్నివేశమే తప్పిస్తే ఇదంతా నిజం కాదని. ముందు ఆ శివగామి ఆయన పడిపోయాడు కదా, ఆండాల్ శివగామి ఆండాల్ పువ్వులు కోసి ఆయన లేచి వచ్చాడట. ఓకే. తర్వాత మరణించిన ఏనుగు 5 మావటి వాళ్ళు లేచి నిలబడ్డారు. దేవదుందుభులు మోగినాయట. పరమేశ్వరుడు వాళ్ళకి ఇట్లా మెరుపు రూపంలో సాక్షాత్కరించాడు. భగవంతుడు కల్పించిందే, లేకపోతే ఒట్టి పుణ్యానికి ఒక ఏనుగుని చంపేయటం అంటే అది ఎంత పెద్ద క్రియ. అవును అవును. తన భక్తి, తన ప్రతిజ్ఞ అంటే శివభక్తుల్ని రక్షించాలన్న ప్రతిజ్ఞని నిరూపించుకోవడానికి ఎంత పనైనా చేస్తాడు భక్తుడు అనేది ప్రపంచానికి చూపించడం కోసం ఏర్పరిచిందే ఇది. వెంటనే వీళ్ళంతా లేచి వచ్చేసారు. అందరూ చాలా సంతోషించారు. ఈ ఏరిపాత నాయనారు ఆ తర్వాత చాలా కాలం పశుపతినాథ సన్నిధిలోనే ఆ కర్పూర్లోనే ఉన్నాడట. రాజుగారు కూడా విశేషంగా ఈయన్ని సేవించేవాడు. ఇదొక గాథ. వచ్చే ఎపిసోడ్స్లో ఇంకా కొత్త గాథలు, కొత్త కొత్త పేర్లు, కొత్త రకమైన భక్తిభావాలు, మనం ఎప్పుడూ వినని కొత్త గాథల్ని ఇంకొకరిని చెప్పుకుందాం. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము శివభక్తుల కథలు చెప్పుకుంటున్నాం. ఏం చెప్తున్నారు, ఎవరి గురించి? గుగ్గులు కలశ నాయనార్ కథ చెప్పుకుందాం. ఓ, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో, గూస్ బంప్స్ వస్తాయి జయ కథ. ఓకే. అది 2-3 సార్లు చదివినా కూడా అలాగే అనిపించింది నాకు. చోళదేశంలో ఈ మొత్తం కథలన్నిట్లలో పాండ్యరాజ్యంలో, చోళదేశంలో ఈ క్యాప్షన్స్ తోటే మొదలవుతాయి, ఈ పేరుతోటే. ఇవన్నీ అక్కడ కథలే. అవును. తిరుక్కడపూర్ అని ఒక ఊరట. ఇక్కడ అమృత ఘటేశ్వరుడు, ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడు, అమృత ఘటమే ఈశ్వరుడుగా మారిన గాథ అన్నమాట. పూర్వం ఎప్పుడు దేవదానవులు పాలకడల్ని చిలికినప్పుడు అమృత ఘటాన్ని పట్టుకుని ఇక్కడికి వచ్చారట, ఈ ప్రదేశానికి. అయితే ప్రదేశానికి వచ్చినప్పుడు స్నానం చేసి తీసుకుందామని అమృత కలశాన్ని, ఆ ఘటాన్ని, ఆ కుండని ఒక చోట పెట్టారు. వాళ్ళు స్నానం చేసి వచ్చాక ఘటాన్ని కదపపోతే రాలేదట. భూమి మీద పెట్టినట్టే ఇంకంతే, తీయలేకపోయారు. ఆ అమృత ఘటమే శివలింగంగా మారిందట. అమృత ఘటేశ్వరుడే అక్కడున్న స్వామి పేరు. సాక్షాత్తు అమృత కలశమే అట్లా లింగంగా మారిపోయిందట. చాలా ప్రత్యేకమైన శివలింగంగా చెప్తారు. మార్కండేయుడు తన 16వ ఏట యముణ్ణి జయించినది ఇక్కడే. ఈ అమృత ఘటేశ్వరుని కౌగలించుకునే మార్కండేయుడు మృత్యువుని తప్పించుకున్నాడని చెప్తారు. అంటే 2-3 చోట్ల మనం వింటాం ఇక్కడే మార్కండేయుడు తపస్సు చేశాడని. ఈ ప్రాంతపు దీంట్లో కథల్లో అది చెప్పబడుతుంది. అయితే ఇక్కడున్న అమ్మవారు అభిరామి అమ్మవారి పేరు అభిరామి, పార్వతీదేవి పేరు. ఆమె అభిరామి పట్టణని ఒక మహాభక్తుడు ఆవిడని సేవించేవాడట. అయితే ఆవిడ ఏంటంటే ఆయనకి ఎంత మహాభక్తుడంటే ఆయన కోసం పౌర్ణమిని అమావాస్యగా మార్చిందట అమ్మవారు. అబ్బా, రాజు దగ్గర సాక్ష్యం చెప్పడానికి. అంత ప్రత్యేకమైన ఊరంటే భగవంతుని యొక్క లీలా విలాసాలు ప్రత్యేకంగా కనపడిన ప్రాంతం అన్నమాట. అది నిన్న మొన్న జరిగి ఉండదు, ఏదో కాలంలో జరిగి ఉంటాయి. ఆ ప్రాంతం అలాంటిది. భగవంతుని యొక్క లీలా విలాసం ప్రాంతాలకున్న విశిష్టత అలాంటిది. అయితే ఈ ప్రాంతంలో గుగ్గుల కలశ నాయనారని ఒక ఆయన ఉండేవాడు. ఓకే. ఈయన పేరు ఏదో, కాకపోతే ఇదేంటంటే శివుడికి శివారాధన గుగ్గిలం వేయటం. దేవాలయంలో ఉండి నిత్యం ఒక చిన్న బొగ్గలు కుంపటి అగ్ని రగిల్చి పెట్టుకుని గుగ్గిలం వేసి ధూపం వేసేవాడు స్వామికి. ఓకే. ఈ నాయనార్ల కథల్లో చందన సమర్పణ చేసేవాళ్ళు, ఇలా గుగ్గిల సమర్పణ చేసేవాళ్ళు, పువ్వులే ఏరి తెచ్చి పువ్వులతోటే సేవ చేసే అట్లా చాలా కథలు కనపడతాయి. ఈయన ఆ గుగ్గుల తాలూకు డబ్బా పట్టుకుని తిరుగుతుండేవాడు. గుగ్గిలాన్ని సామ్రాట్, అదేనండి, గుగ్గులు కలిసిన నాయనారుగా పిలిచేవాళ్ళు ఆయన. ఈయన భక్తుడు.
వేసేవాడు. వేయగా శివుడికి ఈయనని పరీక్షించాలనిపించింది. ఈయన వృద్ధి అంతా పోయింది, ఆస్తి స్వాస్తి కరిగిపోయినాయి. అంతకుముందు ఇంత పట్టుకెళ్ళి ఇంతైనా పట్టుకెళ్ళి వేస్తూనే ఉన్నాడు. వేయగా ఏమీ మిగల. వాళ్ళకి సంతానం చాలామంది ఉన్నారు. అయితే ఇంట్లో మొత్తం ఆస్తి స్వాస్తి డబ్బులు ఉన్నవన్నీ కరిగిపోయినాయట. భార్య ఏం చేసిందట, ఒకనాడు తన మెడలో ఉన్న మాంగల్యం, ఆవిడకి అదొక్కటే మిగిలింది సూత్రం. ఆ సూత్రాన్ని తీసిచ్చి భర్తకి, అయ్యా ఇదొక్కటే ఉంది, పిల్లలు ఆకలితో ఉన్నారు, 2 రోజులైంది అన్నం తిని, ఏదో పసుపు కొమ్ము కట్టుకుంటాను, ఇది పట్టుకెళ్ళి మీరు ఇది నమ్మి కాస్త ధాన్యం కొనుక్కురండి అని అడిగిందట. అడిగితే ఆయన ఆలోచించాడు, సరేనన్నాడు. ఆవిడ పసుపు కొమ్ము కట్టుకుని ఆ శివసూత్రాన్ని తీసి ఆయన చేతిలో పెట్టింది. మంగళసూత్రాన్ని శివసూత్రం అంటారు కదా, శివసూత్రం పుచ్చుకుని నడిచి వెళ్తుంటే ఏమైంది, ఒక వ్యాపారస్తుడు పెద్ద బస్తాడు గుగ్గిలం పట్టుకెళ్తున్నాడు. గుగ్గిలపు వాసన ఈయన్ని ఆకర్షించింది. ఈయన స్వామికి చేసే సేవ అదే కదా. అలా నడిచి వెళ్తే చూస్తే పెద్ద బస్తా, సూత్రం అమ్మేసి డబ్బులు తెచ్చుకున్నాడు కాదు, ఆ డబ్బులతోటి ఏముంది ఇప్పుడు కొనేది ధాన్యమే కదా, ఆ చారెడు ధాన్యం కొనకపోతే ఏమైంది, బస్తాడు గుగ్గిలం వస్తుందని ఆ గుగ్గిలం పుచ్చుకుని ఫ్రెష్ గుగ్గిలం మంచి గుమగుమలాడుతుంది, స్వామికి సేవించుకుందామని అవి పట్టుకెళ్ళి గుళ్ళో ధూపం అయిపోయాడట. అతను ఎప్పటికీ రాకపోయేసరికల్లా ఈవిడికి అర్థమైపోయింది, తను రాడు. దారైపోయే వాళ్ళు ఎవరో చెప్పారు, నాయనారు గుగ్గిలం కొట్టు కనపడ్డాడు. ఈవిడ రాదని ఈవిడ పరమేశ్వరుని ప్రార్థించిందట, పిల్లలు చచ్చిపోతారయ్యా, ఏదైనా ఒకటి చెయ్యి, శివసూత్రం ఆ స్త్రీ ప్రాణంతో సమానంగా ఉంచుకోవాల్సిన దాన్ని కూడా వదిలేశాను, నీ భక్తి తప్పిస్తే ఇంకేది మిగలలేదు నాకు, ఏదైనా నాకు ఒక అవకాశం ఇవ్వమని ఆవిడ ప్రార్థిస్తే ఆయన పరమేశ్వరుడు అమృతఘటేశ్వరుడే, నీ ఇల్లంతా నిండిపోతుందని ఆవిడకి వరం ఇచ్చాడు. ఓకే, ఇల్లు మొత్తం సమృద్ధితోటి నిండిపోయింది, ధాన్యం అన్నీ వచ్చేసినాయి. ఏం కావాలి ఓ ఇంట్లో, అది తిండి కావాల్సిన వస్తువులు అన్నీ వచ్చేసాయి. ఈవిడ గబగబా వంట చేసేసుకుంది, ఇంట్లో ఉండిపోయింది. ఈయన ఇక్కడ ధూపం వేస్తున్నాడు, సాటిస్ఫై అవటల్లా. దేవాలయం అంతా ధూపంతో నిండిపోయింది. పరమేశ్వరుడి వాక్కు వినపడిందట, ఆకలిగా ఉన్నావు, ఇంటికి వెళ్ళి అన్నం తిండిరా అని వాక్కు స్పష్టంగా వినపడింది. అప్పుడు ఈయన గుర్తొచ్చింది, భార్య ధాన్యం తెమ్మంది, మనం తేలేదు అని చెప్పి ఏం చేశాడు, సరే గుగ్గిలం బస్తా అక్కడ పెట్టి మెల్లిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. పాడుగొట్లాడుతూ ఉన్న వాకిలిలో ముగ్గుంది, ఇల్లు కళకళలాడుతోంది, వంటకాల వాసనలు వస్తున్నాయి. ఆయన ఆశ్చర్యపోయాడు, ఏం జరుగుతోంది ఇక్కడ. అప్పుడు లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లంతా సమృద్ధిగా కనపడుతుంది. ఆహారం లేని, వస్తువులు లేని ఇల్లు ఎట్లా ఉంటుంది, వంటకి ఆహారం పదార్థాలు, ధాన్య బస్తాలు అవి కనపడుతుంటే ఎట్లా కళకళలాడిపోతుంది. ఆయన విపరీతంగా సంతోషించాడు. భార్య అన్నం వడ్డించింది, పరమేశ్వరుడు ఈ వరాన్ని ఇచ్చాడు, ఎవరు తెచ్చిచ్చారో తెలీదు, ఇల్లు నిండిపోయింది. ఆయన హాయిగా సంతోషంగా గుగ్గిలం వేసుకుంటూ భగవంతుడు ఇచ్చిన సమృద్ధిని అనుభవిస్తూ ఉండేవాడు. లభించిన సమృద్ధిని అంతటినీ కూడా ఆయన ఏమనుకునేవాడంటే, ఇదంతా శివుడిచ్చింది, శివసేవకే దీన్ని వాడాలి అని పిల్లలకి కట్నాలు కూడా ఇవ్వలేదట ఆయన. ఇదంతా శివుడి సేవకే, మేము తింటాం అంతే, ఎవరికి ఇవ్వకూడదు, శివసేవకే, అంటే గుగ్గిలమే, ఓన్లీ గుగ్గిలం. అయితే ఆ కాలంలో తిరుపనందాళ్ళని ఇంకొక ప్రాంతంలో ఒక దేవాలయం ఉందట. అక్కడున్న శివుడు పరమేశ్వరుడు విచిత్రమైన వాడు. ఆ దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళాడట ఆయన. ఆ ప్రాంతంలో ఆ శివుడు ఏమిటంటే, ఆయన కథ, అప్పుడు తాటక అనే ఒక పేరున్నటువంటి ఒక రాక్షస రాజ కన్య ఆయన్ని పూజించడానికి వచ్చేదట. పిల్లల కోసం, పుత్రుడి కోసం పూజించేది. అయితే ఒకనాడు ఏం చేసిందట, ఆవిడ పువ్వుల దండ కట్టి స్వామికి ఇట్లా సమర్పించబోయిందట. సమర్పించబోతుంటే ఆవిడ నడువు కట్టుకున్న వస్త్రం జారిపోతుంటే లేచి నిలబడింది, ఇట్లా వంగింది ముందుకి, దండ వేయబోయింది. అప్పుడు ఏం చేసిందట, 2 మోచేతులతో ఈ వస్త్రాన్ని ఇట్లా అదిం పట్టుకుందట. చేతులు ఇక్కడ పెట్టుకుంటే ఈ దండ ముందుకు ఎట్లా సాగుతుంది, సాగదుగా. శివలింగం ముందుకు వంగి దండ స్వీకరించిందట. లింగం వంగి ఉండేదట అక్కడ. ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని సాఫీగా చేయలేకపోయారు. ఇప్పటికీ ఉన్నట్లు చెప్తుందా పురాణం. ఇక్కడ ఈయన చేశాడు దాన్ని సరిగా. అప్పుడు అది ప్రాంతపు రాజుగారు శివలింగం ముందుకు వెళ్ళిపోయింది, ఇలా వంగింది అని చెప్పి మోకులు కట్టించి ఏనుగులతో లాగిచ్చేట సరి చేయటానికి.
ఏమైనా అంటే అది తన ఉన్న దీని నుంచి ప్లేస్ నుంచి ఇట్లా ముందుకు వచ్చేసింది. దీన్ని ఇట్లా వెనక్కి లాగదామనుకున్నారు. ఏం చేసినా అవలేదట, సరి చేయలేకపోయారు. ఒక భక్తురాలి చేతి నుంచి దండ స్వీకరించడానికి వంగాడు పరమేశ్వరుడు. భక్తికి లొంగుతాడు కానీ శక్తికి లొంగడు. ఎస్, శివుడి లక్షణం కదా, ఏ పరిస్థితిలో అయినా భక్తికే లొంగుతాడు. శక్తి నీకెంతున్నా ఏమీ లేదు. రావణాసురుడు అంతటి వాడికే లొంగలేదు, 10 తలలు ఉన్న వాడికి కూడా. అతనేం చేయలేకపోయాడు కదా. భక్తి చచ్చిపోతున్నాను నువ్వు రా అంటేనే వచ్చాడు, లేకపోతే రాడు శివుడు. దాన్ని సెట్ చేయలేకపోయారు, సరి చేయలేకపోయారట శివలింగాన్ని. అయితే ఈయన ఈ తిరుపనందాళ్ళని దేవాలయాన్ని చూడడానికి వెళ్ళాడు, మన గుగ్గిలు కలిసిన ఆయనార్ గారు. అయితే ఏమన్నాడట, ఒక చిన్న తాడు కట్టి తన మెడకు కట్టుకున్నాడట. మెడకు కట్టుకుని పంచాక్షరి చెప్పిస్తూ సరిగ్గా సరైన ప్రదేశానికి వచ్చి కూర్చుని అందరి సేవలు అందుకోవయ్యా శివ అని పిలుస్తూ పంచాక్షరి చెప్పిస్తుంటే శివలింగం యథాప్రకారంగా అయిపోయిందట. అంత భక్తి. ఈయన భక్తికి ఆ వంగిపోయిన శివలింగం సరిగ్గా కూర్చుందట. ఆ ప్రాంతంలోనే ఎంతకాలమో జీవించాడట. శివభక్తుల్లో అగ్రగణ్యులుగా చెప్పబడే సుందరమూర్తి నాయనార్, జ్ఞాన సంబంధర్, ఇలా మంచి మంచి పేర్లు కనపడతాయి. వాళ్ళంతా కూడా ఈయన్ని దర్శించారట. ఇది గుగ్గులు కలిసిన నాయనార్. జీవితకాలం అంతా కూడా ఇలా గుగ్గిలం వేస్తూనే శివుణ్ణి సేవిస్తూ ఉన్నటువంటి ఈయన అంత్యంలో శివైక్యం చెందాడని చెప్తారు. అద్భుతం, బాగుంది కదా, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు, శివభక్తుల స్టోరీలు, కథలు చెప్పుకుంటున్నాం. నాయనార్ గాథలు. ఈ చోళ రాజ్యంలోనండి తమిళనాడులో కన్నమంగళం అని ఒక ప్రాంతం అట. ఇక్కడ తాయ్నార్ అని ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు. తాయ్నార్, తాయ్ అంటే తల్లి, అలాంటిదే ఏదో తమాషా పేరు. అయితే ఈ తాయ్నార్కి విపరీతమైన శివభక్తి. ఈయన ఏం చేసేవాడంటే నిత్యం ఎర్ర బియ్యంతో అన్నం వండించి, ఎర్ర మూలికలు దొరుకుతాయట ఆ ప్రాంతాల్లో, వాటితో చారు కాసేవాడు. చారు తర్వాత మామిడికాయ ఊరగాయ, ఎర్రవి, ఈ ఎరుపు రంగు పదార్థాలతోటి పరమేశ్వరుడికి నివేదన చేసేవాడు. పరమశివభక్తుడు నిత్యము ఇదే నివేదన. దానికోసం ఆయన ప్రత్యేకంగా ఎర్ర బియ్యం పండించేవాడు. ఇలా అదే పంట, ఎర్రబియ్యపు పంట ప్రత్యేకంగా శివ నివేదన కోసమే. ఆ ఎర్రబియ్యం ఎవడైనా తిన్నాడంటే ప్రసాదమే. ఇది ప్రత్యేక, ఆ పంట తక్కువ అనమాట, ఈల్డ్ తక్కువ అయి ఉంటుంది. మరి ఈ ఎర్రబియ్యం అంటే ఆ ప్రాంతాల్లో దానికి ఏ ధాన్యం పేరుందో మనకు తెలీదు, ప్రత్యేకంగా ఇలా వంచేసేవాళ్ళు. అయితే ఇలా చాలా కాలం జరగ్గా శివుడు ఇతన్ని పరీక్షించదలుచుకున్నాడు. మెల్లిగా ఈయనకి ఆర్థిక దుస్థితిని కల్పించడం మొదలుపెట్టాడు. ఈయన పొలం పరుల పాలైంది. అయినా కూడా మానలా, ఎట్లా కొట్లా కాస్త ఎర్రబియ్యం తెచ్చి పెట్టేవాడు. ఇంకా దుస్థితిలోకి వచ్చేసాడు. పని చేసుకుని బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని ఆయన ఏం చేశాడు, ఎవరి దగ్గర పనికి చేరి తనకి కూలికి ధనం బదులు ఎర్రబియ్యం కూలి ఇచ్చేలాగా మాట్లాడుకున్నాడు. వచ్చిన ఎర్రబియ్యాన్ని శివ నివేదన చేసేవాడు. తనేమో ఈ మన కొర్ర బియ్యం తినేవాడు. క్రమంగా ఏం చేశాడు శివుడు, ఇంకా పరీక్ష మానల, మొత్తం ఏరియా అంతా ఎర్రబియ్యమే పండించేలాగా చేశాడు. ఈయన ఎర్రబియ్యం తిండు, ఈయన శివుడికి అర్పిస్తేనే తినాలి. కొర్రలు దొరకల, అన్నానికి అన్నం లేదు, కొర్రలే తినాలి. ఎర్రబియ్యం శివుడి నివేదనకే, తను తినకూడదు, ప్రసాదం అయ్యాకే తను తినాలి. ఇక పరీక్ష ఎక్కువైపోయిందనమాట. అయితే ఈయన ఏం చేశాడు, ఈయనకి ఇట్లా ఉంది కదా, భార్య ఏం చేసిందంటే వాళ్ళ దొడ్లో ఆకుకూరలు పండించడం మొదలుపెట్టింది. ఈయన తనకు వచ్చిన కూలి ఎర్రబియ్యాన్ని దేవుడికి పెట్టేవాడు, తనేమో ఆకుకూరలు వండుకుని తినేవాడు. కూర అన్నం లేదు, విపరీతంగా వర్షాలు వచ్చి కూరలు రావడం మానేసి, ఆకుకూర ఏముంది వాన పడితే కూలిపోతుంది, కూరలు కూడా లేవు. మంచినీళ్ళు తాగి ఉండటం మొదలుపెట్టాడు ఈయన. నీళ్ళే, ఈ ఆహారం లేదు. ఎర్రబియ్యం తినేవాడిని, బియ్యం తినేవాడిని కొర్రల్లోకి మార్చాడు శివుడు. కొర్రల వాడిని ఆకుకూరలలోకి మార్చాడు, ఆకుకూరల వాడిని నీళ్ళలోకి మార్చాడు. ఇందులోకి మారిన భక్తి మాత్రం మానలా. ఇదేమిటి, ఇది మనం ఏమనుకుంటాం జయ, సాధారణంగా మనుషులు ఎలా ఉంటాం, ఒక్క చిన్న పరీక్ష వస్తే చాలు దేవుడు లేడనేస్తాం, పూజ చేయటం మానేస్తాం. ఏదైనా కష్టం వస్తే, ఎందుకు వచ్చింది, ఎవరైనా మరణిస్తే లోక సహజమైన మరణాన్ని జీర్ణించుకోలేక దేవుడు లేడు అందుకే మా నాన్న పోయాడు, దేవుడు లేడు అందుకే నాకు ఈ కష్టం వచ్చింది, దేవుడు లేడనే అనుకుంటాం. అన్నం కూడా లేకపోయినా కూడా ఈయన దేవుడు లేడనుకోలే. ఈ భక్తుల కథలు ఎందుకు చెప్పుకుంటామంటే ప్రశ్నించకూడనిదే అది. ఎప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకో.
భగవంతుణ్ణి ప్రశ్నించకూడదు. నీకేదైనా కష్టం వస్తే అది నీ కర్మానుభవం తప్ప భగవంతుడు ఉన్నాడా లేడా అనేది ప్రశ్న కాదు అసలు. నీ యొక్క కర్మానుభవాన్ని నువ్వు తింటావు, నువ్వు దాన్నే తాగుతావు, నువ్వు దాంతోటే ఉంటావు, దాన్నే నువ్వు మోసుకెళ్తావు. భగవంతుడు సర్వసాక్షిగా ఉంటాడు. నువ్వు మోసుకొచ్చిన కర్మ నువ్వు మోసేలాగానే చేస్తాడు. ఈ మోసే కర్మలో నువ్వు గనక భగవంతుడిని పట్టుకున్నావా, నీకు ఒక ఆసరా ఉంటుంది. మునిగిపోయేవాడికి తాడు దొరికినట్టు. ఆ తాడు నిన్ను ఉద్ధరించదు, కనీసం ఒకడున్నాడు పర్వాలా నాకు ఒక ఆసరా ఉందన్న ఒక్క ధైర్యాన్ని మాత్రమే ఇస్తుంది. నువ్వు నిలదొక్కుకో, నువ్వు నుంచుంటావు, లేస్తావు, పరిగెడతావు, తర్వాత ఏదైనా చేస్తావు. ఈ పట్టుకోగలిగేది ఉంది చూసావా, నీకు ఏ రకంగా నువ్వు సహాయపడది కేవల పట్టుగొమ్మ. దాన్ని వదిలేస్తే నువ్వు వదిలేసుకున్నట్టు అంతే. ఆ పట్టుకుంటే వాడు పట్టుకునే ఉంటాడు. ఆ పట్టుగొమ్మే భగవంతుడు. అది చేత కావాలి మనకి. మనం ముందు ప్రశ్నించడం మొదలు పెడతాం. అవును. ఆ ప్రశ్న నేను సరిగ్గా ఉన్నానా, నా తప్పేదైనా ఉందా అనే ప్రశ్న ఉండదు. నా మీద నాకు ప్రశ్న రాదు. ఎప్పుడు నీ మీదే వస్తుంది, దేవుడి మీదే వస్తుంది. దేవుడు లేడు, దేవుడు అనేవాడు ఉన్నాడా అని ప్రశ్నల్లోకి వెళ్ళిపోతాం. పాటలు కూడా రాసుకుంటాం దాని మీద. అసలు నేను సరిగ్గా ఉన్నానా, అయినా నా కర్మానుభవం సరిగ్గా లేకపోతే ఆయన ఏం చేస్తాడు అని అనుకోం మనం. ఈయన మాత్రం అట్లాంటి వాడు. సరే ఏం చేశాడు, ఒకరోజు దొరికిన భిక్షతోటి దీంతో కూలితోటి బియ్యం వండుకున్నాడు, అన్నం వండాడు, అంత చారు కాసాడు, ఒక మామిడికాయ ముక్క ఆవకాయ బద్ద పెట్టుకుని నివేదన చేయబోయాడు. అప్పటికి 16 రోజులుగా ఆయనకి ఆహారమే లేదు, మంచినీళ్ళతోటే ఉన్నాడు. ఆయనకి సమర్పణ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోతే ఈ పడిపోయేసరికి అలా చేతులు అన్నం పట్టుకున్నాడా, అది కాస్త నేల పాలైంది. విపరీతంగా ఏడ్చాడు ఆయన. నీకు పెట్టే అన్నం నేల పాలైపోయింది, నువ్వు ఉన్నావన్న నమ్మకంతో కదా ఇన్ని రోజుల నుంచి తెస్తున్నాను. ఇదంతా జరుగుతోందంటే, ఇప్పటిదాకా జరుగుతున్నదంతా జరుగుతోందంటే నువ్వు ఒకటి ఉన్నట్టే అర్థం. నువ్వంటూ ఉంటే ఈ అన్నం తినాలి. నువ్వు నేల మీద నువ్వు ఉన్నావన్న నమ్మకంతో కదా ఇంత చేశాను, లేకపోతే మెడ నరుక్కుంటానన్నట్టు. నేను ఇంత కష్టపడి పట్టుకొచ్చిన ప్రసాదం నువ్వు స్వీకరించావని నాకు తెలియాలి. ఈ మెడ కత్తిరించుకోవడానికి, మెడ తురుచుకోవడానికి కత్తిని ఇట్లా మెడకేసి నొక్కేసుకున్నాడు. ఆ మెడని నరుక్కోవడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి ఈ తాయినార్ని అరివత్త నాయనార్ అని పిలిచేవారట. కత్తితో మెడ కోసుకున్నవాడు. మెడ తెగిపోయే స్థితి వచ్చాక అప్పుడు పరమేశ్వరుడి చేత్తో పట్టుకున్నాడట కత్తిని. ఆపాడు. ఈయన స్పృహ తప్పి ఒక స్పృహలో లేడు, కళ్ళు కనపడే స్థితి లేదు, ఆహారం లేకపోతే కళ్ళు చీకట్లు కనిపోతాయి. ఆవకాయ ముక్క కొరుకుతున్న శబ్దం వినపడిందట. అది కచక్కమంటుంది కదా, శబ్దం వినపడింది. భగవంతుడు అతన్ని పట్టి లేవదీశాడు. నీకు ఇది పరీక్షే కానీ శిక్ష కాదు. శివభక్తి ఎలా ఉండాలి అనేది చూపించడానికి నువ్వు ఒక ఉదాహరణవి ప్రపంచానికి. ఎంత పరీక్షించినా పరీక్షకి నిలబడ్డావు కానీ వెనక్కి తిరిగిపోలేదు నాయన. నీ భక్తికి ఎన్నో కంఠహారాలు వేయాలి, ఎన్ని దండలో వేయాలి నీకు అని చెప్పి అతను మెడ మీద పెట్టుకున్న కత్తి దండగా మారిపోయేలాగా చేశాడట పరమేశ్వరుడు. ఆ తర్వాత ఎంతో కాలం ఇదే ప్రాంతంలో జీవించి ఉండేవాడు. ఆయన సంపద అంతా ఆయనకి తిరిగి వచ్చింది. నిత్యము ఎర్ర బియ్యంతో స్వామికి అర్చన చేస్తూ అంత్యంలో శివ సాయుధ్యాన్ని పొందాడట. అద్భుతం. అరివత్త నాయనార్ కథ. భక్తి ఎలాంటి రకంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. అందుకని మనకి కార్తీక పురాణంలో ప్రత్యేకంగా కొన్ని విషయాలు చెప్తారు. ఇతరుల భక్తిని ప్రశ్నించద్దు, ఎవరి భక్తి వాళ్ళదే అంతే కదా. నువ్వు భక్తిలో డాంబికానికి పోయే వాళ్ళని ప్రశ్నించవచ్చు, భక్తి తత్పరతని ప్రశ్నించకూడదు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క భక్తి, ఎవరి పూజా విధానం వాళ్ళది. దీంట్లో డంబాలికి పోవద్దు, గొప్పలకి పోకండి. భక్తిని భక్తిగా, ఏ రకమైన భక్తి అయినా సరే అంతే. ఎవరి పూజా విధానాన్ని ఎవరిని ప్రశ్నించద్దు. ప్రతివాడిది ఎవరిది వాడిదే భక్తి, ఎవరిది వాడిదే నమ్మకం. విధానాలు వేరైనా చివరికి వీళ్ళంతా చేరేది శివుడి దగ్గరికే, అంతకంటే రెండోది లేదు. అలా చెప్పే కథల్లో ఇదొక ప్రత్యేకమైన గాథ, అరివత్త నాయనార్ గాథ. చాలా బాగుందండి. నమస్తే. రమగారు, మనం శివభక్తుల కథలు చెప్పుకుంటున్నాం. ఈరోజు ఏం చెప్తున్నారు? నాయనార్ల గాథలు చెప్పుకుంటున్నాం కదా. కొంచెం కన్నడ, మలయాళం, తమిళం కొంచెం నేర్చుకోండి. మీరు వేరే రాష్ట్రాల్లో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. తప్పకుండా. ఊళ్ళో వాళ్ళు ఏదో కథ చెప్తారు జయ, మనకు కొన్ని ముక్కలైనా అర్థం కావాలి. నేను లాస్ట్ టైం అలా మా ఉడిపిలో అలాగే నేను అర్థం చేసుకున్నాను, కొంచెం తెలుసుకోవడం వల్ల అది ఉపయోగపడుతుంది కదా. అవునవును. అందుకని వేరే భాషలు చూడకూడదు, అలాంటి భావాల్లో ఉండకండి. నన్ను ఫాలో అవ్వండి ఈ విషయంలో. డెఫినెట్గా. పాండ్య రాజధాని మధురలో ఒక ఆయన ఉండేవాడు, మూర్తి ఆయన పేరు. ఏ మూర్తో, ఆయన కులానికి వైశ్యుడట.
కానీ మహాశివభక్తుడు. మనం ఇంతకుముందు కథల్లో కూడా చెప్పుకున్నాం, వీళ్ళు శివుడికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా సమర్పించి భక్తి ప్రపత్తులు చాటుకుంటారు. ఈయనకి గంధం అందించడం ఇష్టం. స్వామికి శివుడికి గంధం పెట్టాలి. గంధం అరగదీసి శివలింగం అంతా అలది సంతోషపడేవాడు. శివారాధన అంటే గంధం తీయటమే ఆయన పని. ఎక్కడైనా అర్చన జరుగుతుందంటే ఈయన వెళ్తే ఒక గంధం చెక్క ఆయన చేతికి ఇచ్చేవారు. ఆయన గంధం తీసి తన భక్తిని, తన ప్రీతిని, భగవంతుడి పట్ల తనకున్న భక్తి ప్రపత్తులు, విశ్వాసాలన్నింటినీ చందనంలోనే సమర్పించేవాడు. అయితే ఈ చందన సమర్పణ హాయిగా నిర్విఘ్నంగా జరిగిపోయేది. ఆస్తి స్వాస్తి ఉన్నవాడు రోజువారీ శివాలయానికి వెళ్ళేవాడు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం విశేషంగా సేవించేవాడు. గంధ సమర్పణ, చందన సమర్పణే ఆయన యొక్క భక్తి సేవా తత్పరత నడుస్తూ ఉంది. అయితే ఆ కాలంలో కర్ణాటక రాజ్యంలో ఉన్నటువంటి జైన మతస్థుడైన రాజు ఒక ఆయన పాండ్యరాజును ఓడించి మధురని ఆక్రమించుకున్నాడు. ఆక్రమించుకున్నాక సాధారణంగా పాలకులకి లేదా పైన ఉన్న వాళ్ళకి తమ కిందున్న వాళ్ళందరూ తాము పూజించే దేవుణ్ణే పూజించాలి, తాము ఆచరించిన మతాన్నే ఆచరించాలి, తనేది నమ్మాడో వాళ్ళు కూడా అది నమ్మి తీరాలి అని ఉంటుంది. అందుకని మనకి భారతదేశంలో ఏదైనా ఒక కొత్త మతం పుట్టి అందులో వాడెవడైనా రాజు అయ్యాడంటే దేశంలో ప్రజలు సగం మంది కనీసం బలవంతంగా ఆ మతంలోకి చేరిపోయేవాళ్ళు. అలాగా బౌద్ధ మతానికి చెందిన రాజులు, జైన మతానికి చెందిన రాజులు, శాక్తేయులు, కొంతమంది వీర వైష్ణవులు, వీర శైవులు. వైష్ణవంలో ఉన్న వాళ్ళు రాజులైనగా మాటగా మనకు కనపడదు. శైవంలో వీరశైవులు రాజులైన వాళ్ళు కనపడ్డారు. ఆ కనపడిన వాళ్ళు ఏం చేశారు, ఎక్కడెక్కడ విష్ణు ఆలయాలంటే వాటిని ధ్వంసం చేసి విష్ణు విగ్రహాలనే పారేసి విష్ణువు అసలు దేవుడే కాదని అలాంటి ఓవరాక్షన్లు కూడా చాలా జరిగేవి. అవునవును. ఏంటంటే అధికారంలోకి వచ్చేసరికల్లా వాళ్ళకి అదొక రకమైన ఉద్రేకం వస్తుంది. వాళ్ళు ఏదైతే విశ్వసిస్తారో దాన్నే అందరూ కూడా నమ్మాలి అని చెప్పి పాటించాలని. రాజు భక్తులైతే ప్రజలంతా భక్తులుగానే ఉండాలి. రాజు ఏ మతావలంబి అయితే ఆ మతంలోకి ఉండాలి. అది ఒక లోకసహజంగా ఉండేది. ఒక్కొక్కళ్ళు తీవ్రంగా పరిగణించేవాళ్ళు. ఈ జైన మతస్థుడిగా కర్ణాటక నుంచి వచ్చిన ఇక్కడకు మధురకి వచ్చినటువంటి రాజు ప్రజల్ని జైనులుగా మార్చడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. కొంతమంది రాజు భయంతో, దండన భయంతో, ఆ పన్నుల భయంతో బతకలేక, పైగా మన ఊరు వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్తాం, దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళటం అనేది అసలు అప్పుడు లేనే లేదు. ఉన్న ఊరు కన్నతల్లి. ఊళ్ళు కూడా మారేవాళ్ళు కాదు. ఏ ఊరు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు, అక్కడే ఉండాలి. తరాల తరబడి అక్కడే ఉండేవాళ్ళు. ఎక్కడికైనా మారటం అంటే మహావృక్షాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట పాత పెట్టడం లాగా అంత బృహత్తర కార్యక్రమంగా ఉండేది. చాలామంది ఒప్పుకున్నారు. అయితే ఈ రాజ్యంలో పేరెన్నికగన్న భక్తుల్ని ఆయన చూస్ చేశాడు కొంతమందిని. వీళ్ళని మారిస్తే మిగిలిన వాళ్ళు మారతారని. ఆ పేరెన్నికగన్న భక్తాగ్రగణ్యుల్లో మన చందన చర్చ చేసేటువంటి మూర్తి నాయనారు కూడా ఉన్నాడు. ఓహో. ఈయన్ని శత విధాలా దండించాడు, ఆస్తంతా లాక్కున్నాడు. రాజు ఏం చేసినా మూర్తి నాయనారు ఆయనకు లొంగలేదు. అయితే ఈయన నిత్యం ఏం చేస్తాడు, భగవంతుడికి చందన చర్చ. ఈయనకి చందనం దొరకకుండా చేసేసాడు రాజు. దారుణం కదండి, దారుణం. ఎన్ని కథలు కనపడతాయో ఇట్లా. ఇక చందనం లేదు, ఎవ్వరూ చిటిగడి చందనం కూడా ఈయనకు అమ్మకూడదు. గంధపు చెక్కలు అవి చందనం పుట్టించలేరు, తయారు చేయలేరు కదా, కొనుక్కోవాలి. గంధపు చెక్కలు తెప్పించుకునేవాళ్ళు. చెక్కలు రానివ్వరు, చందనం రానివ్వరు. ఏం చేస్తాడు, ఇంట్లో ఉన్నదే జాగ్రత్తగా వాడగా అయిపోయింది. ఏదో ఒకనాడు చివరికి రాదా వస్తువు, అలాగే కదా అవుతుంది. ఇక ఊరంతా పిచ్చెత్తినట్టు తిరిగాడు. ప్రతి వాళ్ళు చెప్పారు, అయ్యా రాజదండనకి గురైపోతాం మేము కూడా నీకు అమ్మితే. అప్పటికే 80% జైనులు అయిపోయారు. ఓహో. మిగిలిన వాళ్ళు రాజంటే భయం. తిరిగాడు చిటిగాడు, గంధం కూడా పుట్టల ఆయనకి. ఆ చందన చర్చ స్వామి లింగమూర్తికి చేస్తే కానీ అన్నం తినడు. తిరిగి సాయంకాల వేళకి ఓ శివాలయంలోకి ప్రవేశించాడు. తిక్క పుట్టిపోయింది ఆయనకి. దేవాలయంలో ఏదో అర్చనలు జరుగుతున్నాయి, మొత్తానికి మూతపడలా. కొన్ని గుళ్ళు మూతపడ్డాయి, కొన్ని ఉన్నాయి. లోపలికి వెళ్ళేసరికి ఆయనకి ఆ గంధం ఏం చేయాలి, గంధం ఏం చేస్తారు, ఇట్లా చెక్క పట్టుకుని ఇట్లా అరగదీస్తారు కదా. వెళ్ళా సాన దగ్గర నుంచున్నాడు, పసిపెట్లేసి కూర్చున్నాడు, సానకేసి చూస్తున్నాడు. అసంకల్పితంగా ఆయన 2 చేతులు ఆ సాన మీదకి వెళ్ళిపోయింది. పంచాక్షరి జపం చేస్తూ చేతుల్ని రుద్దటం మొదలుపెట్టాడు.
చెక్క లేదు. ఒక ఉద్రేకానికి లోనయ్యి తన చేతుల్ని అరగదీసి నెత్తురు కారిపోయి ఎముకలు అరిగిపోయే వరకు ఒళ్ళు తెలియలే ఆయనకి. మొత్తం ఏముంది దేనికైతేనే రాత కోసుకుపోదు. సానా రోజువారీ రుద్దటానికి అలవాటు పడింది కదా, అరగ ఈ పైభాగం అంతా అరగదీసేసి ఎముకల మీదకి వెళ్ళిపోయింది. నెత్తురుమయం దేవాలయం అంతా. ఏడ్చేస్తున్నాడు ఆయన. ఇది చేయకపోతే ఇంకా నాకు శివ చర్చ లేదు, అంటే శివసేవ లేదు, ఇంకా భగవత్ సేవ లేదు. ఆ దుఃఖము ఉద్వేగము ఇలాంటి పరిస్థితుల్లో నేను దేవసేవ ఎట్లా చేసుకుంటాను? దైవసేవ. ఆ ఏడుస్తూ పంచాక్షరి జపం చేస్తూ అరిచేతులు అరగదీసేసుకున్నాడు. వేళ్ళు అన్నీ ఇట్లా అరిగిపోయినాయి. ఇట్లా పట్టుకుంటారు కదా, ఈ భాగాలు ఈ భాగము అంతా కూడా ఇవి ముణుకుల మీద తొందరగా కట్ అయిపోతుంది కదా, ఇక్కడ ఇవి కట్ అవుతుంది, బోన్స్ అరిగిపోతుంది. అరిగిపోయేసరికి అలా పడిపోయాడు. నెత్తురు మొత్తం దేవాలయం అంతా నెత్తురు, చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు. గంటలు మోగిపోతున్నాయి. దేవాలయం అంతా దగదగాయమానంగా జ్యోతులు వెలిగిపోయినాయట. శివవాక్కు ఆయనకు వినపడింది. మూర్తి నాయనారు, నువ్వు కంగారు పడకు, నీ భక్తికి మెచ్చాను, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు రాజు అవుతావు, ఈ దేశాన్ని మళ్ళీ శైవ మతంలోకి మార్చు, న్యాయంగా పాలన చెయ్యి, నీ భక్తి అనన్య సామాన్యమైన భక్తికి చాలా నేను సంతోషించానని శివవారిని వినపడింది. ఈయన నెత్తురోడుతున్న చేతులతోటి శివుడికి నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. చేతులకు కట్లు కట్టారు. చుట్టుపక్కల జనం అంతా చేరారుగా, దేవాలయం అంతా శుభ్రం చేశారు. ఈ వాక్యాలు ఇదంతా ఊరంతా వచ్చేసినాయి. చెప్పుకోవటానికే ఉంది, అదే కదా. మామూలుగానే చిన్న చిన్న పిచ్చి పిచ్చి మాటలే, ఇదిగో పులంటే అదిగో తోక అంటారు. ఇట్లాంటి మహాద్భుతమైన సంగతి గంటలు మోగటం, దీపాలు వాటంతటా వెలిగిపోవటం, బయట నుంచి చూసిన వాళ్ళకి దేవాలయంలో ఏదో వెలుగొస్తున్న భావన వచ్చింది. పరిగెత్తుకొచ్చారు. ఎవరికి వినపడలా, ఈయన ఒకటికే వినపడింది. కానీ ఏదో జరుగుతోందని తెలుస్తుంది. ఒక మహాద్భుతం జరిగేటప్పుడు అందరికీ అర్థమవుతుంది. అవునవును, ఏమిటో తెలియదు కానీ ఏదో జరిగిందని మాత్రం తెలుస్తుంది. ఈయన ఇంటికి వచ్చేసాడు. చేతులకు కట్లు కట్టుకున్నాడు, కుమిలిపోతున్నాడు. శివసేవ చేయడానికి వీలు లేకుండా పోయింది. చేతులు ఇట్లా అవుడైపోయినాయి. మర్నాడు శివాలయానికి బయలుదేరాడు. శివాలయానికి వెళ్తే తెల్లవారుజామున కర్కోటకుడుగా ఉన్న జైన రాజు మరణించాడని వార్త వచ్చింది. 13 రోజులు రోజు శివాలయానికి వెళ్ళొచ్చాడు ఈయన. 14వ రోజు శివాలయానికి వెళ్తుంటే ఒక ఏనుగు ఎదురొచ్చింది. ఏనుగు ఎదురొచ్చి ఈయన మెడలో దండేసింది. రాజుగారు నిస్సంతుగా మరణించాడు, సంతానం లేదు. మరి ఇప్పుడు వాళ్ళ దేశం నుంచి ఎవరిని పిలిపిస్తారు? ఇప్పుడు రాజుగా ఒకడు కావాలి కదా. అయితే మంత్రులు ఏం తీర్మానించుకున్నారంటే రాజుగారి కార్యక్రమాలు అయిపోనిచ్చి 12 రోజులు అయిపోనిచ్చి భద్రగజానికి ఒక దండిద్దాం. ఈ గజం ఆయన కర్ణాటక నుంచి తెచ్చుకున్నాడు పాండ్యదేశానికి. ఆయన ఏనుగు ఎక్కి వచ్చాడు. ఆ భద్రగజం ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆ రాజుతోటే ఉంది. అది ఎవరిని ఎన్నుకుంటే ఎవరికి దండేస్తే వారిని రాజును చేద్దాం, అదే భగవంతుడి ఆజ్ఞగా భావిద్దామని భావించారు. అద్భుతం. ఆయన జైన మతం తీసుకున్నాడు. ఆయనకి సంతానం లేదు. జైన మతం పుచ్చుకున్న వాడికి రాజకాక్ష ఏంటో మనకు తెలియదు. అంటే పుచ్చుకున్నాడు రాజుగా ఉండగానే ఇంకా అలా కంటిన్యూ అయ్యాడనమాట. ఆ ఏనుగుకి దండేస్తే అది అన్ని ఊళ్ళు మొత్తం ఊరంతా అన్ని సందులు తిరిగి వచ్చి శివాలయం బయట నిలబడినటువంటి మూర్తి నాయనారు మెడలో దండేస్తారు కదా. జనాలంతా చప్పట్లు కొట్టారు. రాజుగారి తర్వాత ఈ వెనకాల వచ్చినటువంటి జనాలు పల్లకి తీసుకొచ్చారు. ఏనుగుని ఎక్కమన్నారు. ఈయన లేవదీశారు. ఈయన నిర్ఘాంతపోయాడు. ఏనుగు వచ్చి దండేస్తే, అయ్యా మా రాజు వచ్చి రాజుగా అయ్యి మా దేశాన్ని ఉద్ధరించండి, మీలాంటి మహానుభావుల కోసమే మేము చూస్తున్నాం, భద్రగజం మిమ్మల్ని సెలెక్ట్ చేసింది అని చెప్పారు. చెప్పేసరికి ఆయన అన్నాడు, రాచరికం ఎందుకు? శివసేవ కంటే గొప్పదా అది? అది కాదు కదా. ముందు మీరందరూ శైవులుగా మారితేనే ఈ రాజ్యాన్ని నేను స్వీకరిస్తానన్నాడు. అందరూ మళ్ళీ జైన మతాన్ని వదిలిపెట్టుకున్నారు. జైనాచారాలు మానేశారు. అప్పుడు ఈయన రాజుగా మారాడు. రాజు అయిన తర్వాత కూడా నిత్యము శివారాధన చేసేవాడు. స్వహస్తాలతో తీసిన గంధాన్నే అక్కడున్న దేవాలయంలో స్వామికి అలంకరించేవాడు. ఆయన ఏ తీర్థయాత్రకు వెళ్ళినా, ఏ దేవాలయంలోకి ఆయన దర్శనానికి వెళ్తాడో అక్కడ గంధం తీసి స్వామిగా అలంకరించడమే ఆయన యొక్క సేవ. కొన్ని సంవత్సరాల పాటు పాండ్యదేశాన్ని, మధురా నగరాన్ని పరిపాలించాడు మూర్తి నాయనారు. చాలా కాలం పరిపాలించిన తర్వాత ఆయన లింగైక్యం చెందాడు. ఏముంది కదా కదా.
అద్భుతం. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, శివభక్తుల కథలు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నందనార్ కథ. మనం ఇది ఘంటసాల గారు పాడిన నందుని చరితము వినుమా పరమానందము గర్మ ఆ పాట ఆయనే ఈయన. తిరునాలైపోనార్ నాయనార్ అంటారు ఈయన పేరు. నందనారు ఆయన పేరు. అయితే ఈయన చోళరాజ్యంలో ఆదనూరు అని ఒక ఊరికి చెందినవాడు. మహాశివభక్తుడు. కానీ ఈయన అంటరాని వాడట. 63 మంది నాయనార్లలో ఈయన ఒక్కడే అంటరానివాడు. మిగిలిన వాళ్ళంతా వేర్వేరు కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వైశ్యులు, బ్రాహ్మలు, తర్వాత వెల్లాల కులస్తులు అలా ఉన్నారు చాలా. అంటే తమిళంలో ఈ వెల్లాలంటే మన వైపు ఏమంటారో నాకు తెలియదు. ఈ పేర్లు రాయబడి ఉన్నాయి. ఇతను ఒక్కడే పంచముడు, అంటరానివాడు. కానీ మహాభక్తుడు. చాలా ఉత్సాహంగా శివదర్శనం చేసేవాడు ఆయన. అయితే ఏదైనా దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో తోటలు పెంచేవాడు, చెరువులు తవ్వేవాడు. కుర్రాడు కాదు, చిన్నతనం నుంచి ఉంది భక్తి. వయసు పెరిగే కొందికి అక్కడ కొంతకాలం నివసించి దేవాలయానికి అనుబంధంగా ఓ చెరువు తవ్వివ్వటం ఒక్కడే చేసేవాడు. మొక్కలు, పువ్వుల మొక్కలు, దేవాలయానికి మంచి పూల తోట లేదనుకో, ఆ పూల తోట పనంతా చేసేవాడు. అది ఆయన సేవ. అట్లాంటి సేవ చేసేవాడు అనమాట. పెద్దగా దేవాలయ ప్రవేశాలు లేవు ఆ రోజుల్లో. కొన్ని దేవాలయాల్లో చిన్న చిన్న ఊళ్ళలో ఏం అనేవాళ్ళు కాదు. ఇతను భక్తుడని, ఇట్లా దేవాలయానికి సంబంధించిన సేవ చేస్తాడని ఆ అవగాహన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటుంది కదా. ఇక ఆయన కులాన్ని పట్టించుకునేవాళ్ళు కాదు కొన్ని చోట్ల. అయితే ఈయన ఏ ఊరైనా క్షేత్రం చూడాలి అనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడు. దేవాలయానికి అవసరమైతే వాళ్ళకు చెరువు తవ్వి పెట్టడం, ఆ పనులన్నీ చేసి పెట్టి కొంతకాలం అక్కడ నివసించి స్వామిని దర్శించి సేవించుకుని మళ్ళీ ఆదనూరు తిరిగి వచ్చేస్తూ ఉండేవాడు. ఒకసారి తిరుపున్కూర్ అని ఒక ఊరు వెళ్ళేటట్టు. వెళ్ళి అక్కడ దర్శనం చేయటానికి గుళ్ళోకి రానివల, కాకపోతే గుడి బయట నిలబడి దర్శనం చేసుకోవచ్చు, ఏమీ కాదనేవారు కాదట. అయితే సాధారణంగా శివాలయాల్లో ఎలా ఉంటాయి, శివలింగం ఎదురుగుండా నందీశ్వరుడు, నందికి వెనకాల నిలబడ్డవాడు పొడుగ్గా ఉండి మనం సన్నిధిలో ఉన్నామనుకో, ఇదే శివలింగము, ఇదే నందీశ్వరుడి వెనకాల నిలబడ్డవాడికి శివదర్శనం నేరుగా అయిపోతుంది. దూరంగా నిలబడ్డవాడికి నందీశ్వరుడి పృష్ఠమే కనపడుతుంది, శివలింగం కనపడదు. తెగేడు చెట్టు ఆయన అక్కడ నుంచి దర్శనం కాలేదు, నేను దర్శనం చేసుకోలేకపోయాను, శివదర్శనం కాలేదంటే నంది ఇట్లా పక్కకి ఒరిగేది. బా, ఇప్పుడు కూడా తిరుపున్కూరులో పక్కకి ఒరిగిన నందీశ్వర విగ్రహం ఉంది. శివదర్శనం చేయించటం కోసం తనలాంటి వాడే భక్తుడని నందీశ్వరుడు స్వయంగా తను పక్కకి వంగిన దృశ్యం. ఎంతో కాలం ఆ దేవాలయంలో ఆ వంగి ఉన్న నందీశ్వరుడు పక్క నుంచి చూసేసి స్వామిని ఒక పెద్ద చెరువు తవ్వి పెట్టాడట ఆ తిరుపున్కూరు దేవాలయానికి. ఇప్పటికీ కూడా నందనార్ తవ్విన చెరువుగా ఉన్నదట. అది అక్కడ ప్రాంతం అయితే నాకు తెలీదు, ఇలా చెప్పబడింది. అయితే ఈయనకి చిదంబరం వెళ్ళాలని చాలా కోరిక. చిదంబరం అంటే మన నటరాజస్వామి. పైగా పంచభూత శివలింగాలలో పంచభూత లింగాలని చెప్తారు కదా, ఆకాశలింగం ఇక్కడ ఉందని చెప్తారు చిదంబరంలో. ఈ చిదంబరంలో ఉండే ఆకాశతత్వము ఇది ఏమిటంటే ఏమీ లేదు అక్కడ, చిదంబర రహస్యం అంటారు. అది ఏమిటో ఎవరికీ తెలీదు. నిజానికి అక్కడ ఆ ప్రాంతంలో శివలింగం ఏముండదు, ఒక శూన్యంగానే ఉంటుంది. చిదంబరం వెళ్తే వెళ్ళినా కూడా అర్థం కాదు, వెళ్ళి చూసేసి వచ్చేస్తాం. నటరాజస్వామిని చూస్తారు అందరూ, నటరాజస్వామిని చూస్తారు. చిదంబరం గురించిన గాథలు చాలా వింతగా అత్యంత ఆశ్చర్యకరంగా, అన్ని శివాలయాల్లో కంటే కూడా అత్యంత ఆశ్చర్యం గొలిపే గాథలు చిదంబరంతో రిలేట్ అయి కనపడతాయి. అవకాశం ఉంటే చెప్దాం. బిచ్చగాడుగా వచ్చాడట పరమేశ్వరుడు అక్కడికి. బిచ్చాటనాథర్ అంటారు. బిచ్చాటన చేసుకోవటానికే బిచ్చగాడుగా వచ్చి అక్కడ నటరాజ స్వరూపంగా వెలిసాడు. అక్కడున్న పంచభూత లింగాల్లో ఆఖరిదైనటువంటి ఆకాశతత్వలింగం అది కంటికి కనపడేదే కాదు. కానీ ఆ నటరాజస్వామిని చూడాలని ఈయనకి కోరిక. చాలా ప్రయత్నం చేసి ఎవరి దగ్గర పనిచేసేవాట ఇతను, వాళ్ళని అడిగి వెళ్తా అనేవాడు. రేపు బయలుదేరి వెళ్తున్నా చిదంబరం అని చెప్పేవాడు. అందుకని తిరునాలైపోనారనే పేరు అందుకొచ్చింది. రేపు వెళ్తాననే వాడుగా ప్రసిద్ధి పొందాడు ఆయన. ఆ రేపెళ్తానని
ఎంతకాలమో ఆయన చిదంబరం వెళ్ళలేకపోయాడు. రేపు రాసుకుంటే ఏమవుతుంది, అది రేపే అవుతుంది కదా. మనం విష్ణు భక్తుల గాథల్లో కూడా ఇలా వెళ్ళాలనుకుని వెళ్ళలేకపోయిన ఒక భక్తుడి కథ నేను ఆల్రెడీ నీకు చెప్పాను. ఎక్కడంటే మన తిరుమలలో ఉంటుంది, మన కులశేఖరాళ్ళ వారు కూడా ఇలాగే శ్రీరంగం ఆయన వెళ్ళాలని రోజు రంగయాత్రకు బయలుదేరేవాడు ఆయన. లేదు ఇవాళ ఎవరో విష్ణు భక్తులు వచ్చేవాళ్ళు, వాళ్ళని సేవించాలి. భగవంతుని సేవ కంటే భాగవత సేవ పరమోత్తమమైనది. విష్ణు గాథల్లో అది చెప్పబడుతుంది, వైష్ణవులు ఆచరించవలసిన విధానం. ఈ వచ్చిన భక్తుల సేవతోటి రేపు వస్తాను మీరు వెళ్ళండి అని ఆ రంగయాత్రని పంపించేవాడు. రేపు మళ్ళీ రంగయాత్ర సిద్ధమయ్యేది. ప్రతిరోజు రంగయాత్రని ప్రకటించేవాడు ఆయన, శ్రీరంగం వెళ్దాము అని. కొంతమంది బయలుదేరేవాళ్ళు, బయలుదేరిన యాత్ర వెళ్ళిపోయేది, ఈయన ఇక్కడే ఉండేవాడు, వెళ్ళలేకపోయేవాడు. అసలు ఆయన పేరే అదే చెప్తారు, దినదిన రంగయాత్రని ప్రకటించిన రాజు. ఈయన తిరునాళ్ళైపోనారు రేపు వెళ్ళేవాడిగా ప్రసిద్ధి పొందాడు. సంవత్సరాలు గడిచిపోయినా చిదంబరం వెళ్ళలేకపోయాడు. చివరికి బాగా ప్రఖ్యాతి పొందిన తర్వాత ప్రజలే అతన్ని చిదంబరం పంపించారు. ఈ చిదంబరం వెళ్ళేసరికల్లా ఈయన యొక్క అంటరానితనం అక్కడ అడ్డమైపోయింది. దర్శనం కాల దేవాలయంలోకి రావడానికి వీల్లేకపోయింది. ఆయన వస్త్రాలు ఆయనది మామూలుగా అప్పుడు తెలిసేదనుకుంటా, విభూతి పుండ్రాలు లేని ఇతనిని లోపలికి రానివ్వాల. ఈయన భక్తుడే కానీ వేషధారణ లేదు. అయితే ఏమైంది, తెగేడ్చేసట, విపరీతంగా దుఃఖించాడు. నన్ను చూడనివ్వవా, ఎంత ప్రయత్నం చేసి వచ్చాను, ఇన్ని రోజుల నుంచి నేను చూడాలనే కదా వచ్చానంటే, అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఈ వీటిని 5 పంచసభలని చెప్తారు. ఈ చిదంబరము ఇంకా కొంచెం మొత్తం 5 దేవాలయాలు, టకటకా పేర్లు గుర్తుపడి రావటంలా నాకు. ఈయనున్నది కనక సభ, రత్నసభ, ఇట్లా సభలు 5 ఉన్నాయి. పంచసభాపతి అంటారు అక్కడున్న పరమేశ్వరుని. సభాపతి పేరు పెట్టుకుంటారు తమిళియన్స్. ఇది కనక సభ. ఈ కనక సభకి రావాలంటే అగ్నిస్నానం చేసి రమ్మని కలలో చెప్పాడట శివుడు ఈయనకి. నందనార్కి కలలో కనపడ్డాడు, నువ్వు రా, నీకు దర్శనం ఇస్తాను నేను, అయితే అగ్నిస్నానం చేసి రా, నువ్వు అగ్నిస్నానం చేస్తే నీకు కనక సభలోకి ప్రవేశం లభిస్తుంది, నువ్వు నా దగ్గరకు వద్దు కానీ నన్ను దర్శిద్దు కానీ అని. సరే, అయితే ఏమైంది, ఈ చిదంబరం దేవాలయంలో అర్చకులు ఉన్నారు కదా, వాళ్ళకి దర్శనం ఇచ్చాడట, స్వప్న దర్శనం. 3కో 5గురికో ఒకేసారి కల్లో కనపడ్డాడు శివుడు. నటరాజస్వామి కనపడి ఒక ఇది చితి లాంటిది పేర్చమని, అగ్ని పేర్చమని, ఆ అగ్నిలో స్నానం చేసి నన్ను దర్శించడానికి ఒక భక్తుడు వస్తాడు, అతన్ని తీసుకురమ్మన్నారు. దేవాలయం ఎదురుగుండా కట్టెలు పేర్చి నిప్పు రగల్చి పెట్టారట ఆ మరుసటి రోజున. వీళ్ళ కలొచ్చింది తెల్లవారుజామున, ఒకడు రెండోవాడు చెప్తే నాకు అదే వచ్చింది అన్నాడు. ఇంకా ఎవరెవరికి వచ్చిందంటే అర్చకులందరికీ వచ్చింది, అందరికీ అదే కళ. సరే స్వామి ఇట్లా ఆదేశం, స్వప్నాదేశం చేశాడు, ఒకళ్ళకి చెప్తే కుదరదని అందరికీ చెప్పాడు. ఆ అగ్నిని ఇట్లా పేలిస్తే ఈ వచ్చినటువంటి నందనారు అగ్నిలోకి ప్రవేశించి బయటకు వచ్చేసాడు. ప్రవేశించి వచ్చిన తర్వాత అతని శరీరం అంతా విభూతి పుండ్రాలు వచ్చేసినాయి. మహోజ్వలమైన కాంతితోటి అగ్నిస్నానం చేశాడనమాట. విభూతి పుండ్రాలు ఆ లోపలికి వెళ్ళేసరికల్లా ఆ జ్వాలే అతని ఒంటి మీద పుండ్రాలను ఏర్పరిచిందనమాట. ఆ వచ్చిన నందనారి చాలా ఆశ్చర్యపోయి, భగవంతుడు ఇతని కోసం ఆదేశించాడంటే ఎంత గొప్ప భక్తుడు. ఈ నందన్ నాయనారిని లోపలికి తీసుకెళ్లారు దేవాలయంలో. ఆ సభాపతిని లోపలికి వెళ్ళి కనక సభలోకి ప్రవేశించాడు. అది ఎట్లా ఉంటుందంటే, ఒక పెద్ద స్ఫటికలింగం, నటరాజస్వామి స్వరూపం. ఆయన ఎట్లా ఉంటాడు, నటరాజస్వామి పాదాల కింద ఒకడు ఉంటాడు, ఒక కాలు పైకెత్తి ఉంటుంది, తర్వాత జుట్టు 2 పక్కలకి ఇట్లా జ్వాలల్లాగా పైకి వెళ్ళిపోయినట్టుంటాయి, ఒక నాట్య భంగిమలో ఉంటాడు. ఆయన చూసేసరికల్లా చాలా సంతోషించి ఎంతో ఉచ్చైస్వరంతో గానం చేసి చాలా సంతోషించాడు. ఈ స్వరూపము, ఈ స్ఫటికలింగము కాకుండా ఆకాశలింగ దర్శనం ఒకటి ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే, ఒక గది, ఒక కర్టెన్ లాంటిది వేసి ఉంటుంది. ఆ కర్టెన్ తొలగిస్తారు, ఒక రంగస్థలంలాగా ఒక ఎత్తైన పీట ఉంటుంది, అక్కడ ఏమీ ఉండదు. పైనుంచి బంగారువి మారేడు దళాలు ఇట్లా గాలి కళ్ళల్లాడుతూ కనపడతాయి. ఆ దర్శనం అవ్వగానే ఈయన జ్యోతిగా మారిపోయి అందులోకి వెళ్ళిపోయాడట నందనార్. ఈ మొత్తం భక్తులందరూ చూస్తూ ఉండగానే, అర్చకులంతా చూస్తూ ఉండగానే జ్యోతిగా మారి ఆకాశలింగంలోకి వెళ్ళిపోయాడు.
వీరంతా పరమాద్భుతంగా ఆశ్చర్యపోయారు. స్వామి చరిత్ర ఎలా అంటే లీల ఎలా ఉంటుందంటే ఎవడికి ఎప్పుడు ఎక్కడ ఎలాంటిది కల్పిస్తాడో భగవన్మాయ మనకు అసలు అర్థం కాదు, తెలీదు, మనం తెలుసుకోలేకపోతాం. ఒక్కొక్కడికి ఎవరికో బుద్ధి వాళ్ళు ఏదో మామూలుగా ఉంటారు సాధారణ జీవనం, కానీ వాడి భక్తి ప్రపత్తులు వేరేగా ఉంటాయి. అవును, అసలు వాడి జనరల్ లివింగ్కి అతనుకున్న భక్తి తీవ్రతకి సంబంధమే ఉండదు. మనం నాయనార్ గాథల్లో అలాంటివి చూస్తాం. ఈ నందనార్నే తిరునాలైపోనార్గా నందనార్గా చెప్పేవారు. తిరునాలైపోనార్ నాయనార్ ఆయన పేరు. ఈ మొత్తం 63 మందిలో ఒకే ఒక అంటరాని వాడుగా చెప్పబడినప్పటికీ అలా సశరీరంగా భగవంతుడిలో చేరిన అతి తక్కువ మందిలో నందనారు కూడా ఒకడు. బా, ఏముంది కదా కథ, ఎంత అద్భుతం నమ్మగారు. కానీ కార్తీక మాసంలో ఇలా శివ భక్తుల కథలు వినటం నిజంగా చాలా అదృష్టం అండి. నమస్తే నమ్మగారు. నమస్తే. శివభక్తుల కథలు చెప్పుకుంటున్నాం. నాయనార్ గాథలు అత్యద్భుతంగా. చండీశ్వర్ నాయనార్ ఇప్పుడు కార్తీక పురాణం ప్రతిరోజు చెప్తున్నారు కదా రమ్మగారు, వాటితో పాటు భక్తుల కథలు కూడా వింటాం. భలే సంతోషంగా అనిపిస్తుంది. నేను డైరెక్ట్ గా వింటాను కదా, భలే ఉన్నాయండి. కథలో లీనమైపోతున్నా. నేనే కాదు, మొత్తం మన కెమెరామెన్స్ తో సహా. చండీశ్వర్ నాయనార్ కథ చాలా బాగుంటుంది. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో. చోళ దేశంలో తిరుజ్ఞాననల్లూరు అనే ఒక ఊరుందట. ఈ పేర్లు నోటికి రావట్లేదు. అదే కదా. అయితే ఈ ఊళ్ళో యజ్ఞశర్మ పవిత్ర అనే పుణ్య దంపతులకి విచార శర్మ అని ఒక కుమారుడు ఉండేవాడు. మరి విచార శర్మ అని పేరు పెట్టారేమిటో. పిల్లాడు పుట్టినప్పటి నుంచి చాలా బ్రైట్గా ఉండేవాడు. ఏది చెప్పినా వచ్చేసేది. ఏడాది 2 ఏళ్ళు కాస్త మాటలు వచ్చాక శుక్లాంబరదనం అలాంటివి వచ్చేసేవి. కాస్త వయసు వచ్చాక అన్నీ నువ్వు సహస్రనామాలు అన్నీ వచ్చేసేవి. 5 ఏళ్లకి అసలు వాడు వినని పాఠము తెలియని విషయము లేకుండా ఓకే అన్నీ మాట్లాడేవాడు, అన్నీ చెప్పేవాడు, విన్నది విన్నట్టు నేర్చేసుకునేవాడు. 7వ ఏటే ఆ పిల్లవాడికి చక్కగా ఇది చేశారు, ఉపనయనం చేశారు. ఉపనయనం చేసి మంత్రోపదేశాలు అవి మొదలు పెడితే అసలు ఎంత స్పీడ్గా 10 ఏళ్ళు వచ్చేసరికి సమస్తమైన వేదాంగాలు నేర్చేసుకున్నాడు. మామూలు పిల్లలకి 10 రోజులు పట్టేది ఈ అబ్బాయికి ఒక పూట పడుతుంది. ఓహో, అంత జ్ఞాపక శక్తి, అపరిమితమైన శివభక్తి, చాలా శివభక్తిగా ఉండేవాడు. అయితే ఏం చేశారు, ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి చాలా నేర్చుకుంటున్నాడు, బాగున్నాడు, ఒక మంచి గురుకులంలో పెట్టారు. ఆ గురుకులంలో కూడా అందరి మన్నన పొందేవాడు. పిల్లవాడు చాలా బ్రైట్ అని సామవేదం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేదం చొప్పున నేర్పించేవాళ్ళు. ఏది నేర్చుకున్నా వచ్చేసి. అయితే కొన్ని ఆవులు ఉండేవి. మామూలుగా గురుకులాల్లో ఉంటాయి కదా, రోజువారీ సేవకి ఆ పాలు కావాలి, వీళ్ళకి ఆహారంలోకి మజ్జిగ కావాలి. పాలు అవి తాగేవాళ్ళు కాదు అసలు. పాలు ఎప్పుడూ దైవారాధనకే. పంచామృతాలు చేసి పెరుగుని అప్పుడప్పుడు భోజనానికి వాడుకునేవాళ్ళు. కొన్ని ఆవులు ఉండేవి. ఒక కాపలా వాడికి ఆవులను అప్పచెప్పారట. అప్పచెప్తే ఈ విచార శర్మ ఎక్కడికో వెళ్ళి తిరిగి వస్తుంటే అతనికి కనపడింది. కాపలావాడు ఒక ఆవు ఎప్పటికీ కదలటలేదని ఆవును కొట్టేట్టు. చూసేసరికి తనకు చాలా కష్టంతో వచ్చింది. అయ్యో, ఆవే కదా సమస్త దైవాలకి నెలవు, పంచామృతాలే కదా శివసేవకి నిత్యం ఉపయోగపడేది. అసలు గోపంచితము గోమయము ఎంత ఇంపార్టెంట్, ఎంత మంచి. పైగా మనం శివుని ప్రతీక అయినటువంటి విభూతికి శివచిహ్నంగా భావిస్తాం. విభూతి పెట్టుకున్నాడంటే శివభక్తుడే కదా, అంతే. అయితే ఆ విభూతికి మొదలు ఎక్కడిది? గోమయం. పిడకలు కాల్చే కదా విభూతి తయారు చేస్తారు. వీటన్నిటికీ మొత్తం శివారాధనకి ఆలవాలమైనటువంటి గోవుని ఇట్లా కొట్టాడు అని ఎంతో బాధపడ్డాడు. గురువుగారు అన్నట్ట, మరి కాపలావాడికి అప్పచెప్ప తప్పదు నాయనా, వాడు కొడతాడో కొరుకుతాడో మనం ఏం చేస్తాము అంటే, కాదు ఇట్లా ఆవును అప్పచెప్పద్దు, నేను చేస్తాను ఆవుల సేవ అని చెప్పి ఆవుల్ని తీసుకెళ్ళేవాడు. చదువుకునేవాడు, అక్కడి నుంచి పొద్దున్న చదివేసుకునేవాడు. ఎంత చదివితే అంత. కోడ్లను తీసుకుపోయేవాడు. ఆవుల్ని తీసుకెళ్ళి చక్కగా మంచి గడ్డి ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళేవాడు, గడ్డి తినిపించేవాడు, అన్నిటికీ చక్కగా గోసేవ బాగా చేసేవాడు. పైగా వేదంగాలు చదువుకున్నాడు కదా, అవన్నీ వల్లిస్తూ మరి పునశ్చరణ చేసుకోవాలి. పొద్దున పాఠం చెప్పుకుంటాడు, పునశ్చరణ ఏముంది, గోవు ఒళ్ళు దోముతూ నీళ్ళలో దింపి ఒళ్ళు దోమేవాడు, పునశ్చరణ సామవేదం అధర్వణ వేదం చేసేవాడు. ఇలాంటి సేవని పొందినటువంటి ఆవులు విపరీతంగా పాలిచ్చేవి, విపరీతంగా క్షీర సమృద్ధి. అంత ప్రేమగా చేస్తే ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయి, చెట్లు పూత కూడా ఎక్కువ పూస్తాయి, అట్లా చెప్తారు పెద్దవాళ్ళు. ఓకే. అయితే ఈ సేవ చేయబడితే పాలు ఇతోధికంగా వచ్చేసరికి
పాఠశాలలో గురుకులంలో బాగా వాడుకునేవాళ్ళు, పాలు ఎంతో బాగున్నాయని చెప్పుకునేవాళ్ళు. అయితే ఇవి ఇక్కడ మధ్యాహ్నము ఈయన ఇక్కడ చదువుకుంటుంటే పాలు అట్లా కారిపోతుండేవి ఓల్ నుంచి. ఈయన ఏం చేసేవాడు, సరే ఎట్లాగో మన దగ్గర పాలు ఉన్నాయి కదా, గురుకులంలో చేసే సేవ కాకుండా మనం కూడా శివసేవ చేసుకోవాలనుకున్నాడు. అనుకుని ఏం చేసేవాడు, ఈ ఆవుల్ని తోలి పెట్టేవాడు కదా, ఇవి గడ్డంతా మేసొచ్చాక ఒక చెరువు గట్టున మీద విశ్రాంతి తీసుకునేవాడు. ఈయన ఏం చేసేవాడు, పాలు కాసిన పెతుకుని పక్కన పెట్టుకునేవాడు. ఒక అత్తి చెట్టు కింద మట్టితోటి ఒక ఆలయంలాగా నిర్మించాడు. ఇట్లా ఎత్తుగా గోపురంలాగా చేశాడు మట్టిది. ఒక మట్టి సైకత లింగాన్ని చేసుకున్నాడు. మట్టి లింగం, మృణ్మయ లింగాలు చేస్తారు కదా, అవునవును. చేసుకుని శివారాధన చేస్తూ ఈ పాలు ఎత్తి ఆ మృణ్మయ లింగం మీద పోస్తూ ఉండేవాడు. అభిషేకం చేసుకునేవాడు. అత్తి పువ్వులతోటి చిన్న చిన్నగా హారాలల్లి హారం అలంకరింపజేసేవాడు స్వామికి. ఇక రోజు మధ్యాహ్నం పూట శివారాధనే. ఇది ఎప్పుడైతే మొదలు పెట్టాడో ఇంకా ఆయన చదువు మీద ధ్యాస పోయింది. ఓహో. నిత్యము శివారాధనే, గంటల తరబడి ఆరాధన చేసుకునేవాడు. అభిషేకం అంటే ఏకరుద్రం చేయాలంటే పోస్తూ ఉండాలి కదా పాలే. ఏమైంది, ఒకరోజు ఒక పనివాడు ఎవడో ఆ దారి వెంబడిపోతూ దూరం నుంచి చూస్తే విచారి శర్మ కూర్చుని నీళ్ళల్లో మట్టిలో పాలు పోస్తున్నట్టు కనపడింది. అదేగా జరుగుతుంది అక్కడ. ఇదేమిటి పాలని ఇట బారబోసేస్తున్నాడు బాపనయ్య అనుకున్నాడు. పిలిచి అరిచచ్చిన పలకలయ్యన. ఈయన పంచాక్షరి జపంలో ఉన్నాడు, రుద్రం చదువుకుంటున్నాడు. ఇహో యజ్ఞం ఈయన చేస్తున్నటువంటి ఉంది కదా, ఏమన్నా అభిషేక యజ్ఞంలో మునిగిపోయినాడు. పిలిచి వాడికి విసుగుబుట్టి గురుకులానికి పోయి చెప్పాడు, ఈయన మీకు ఇక్కడికి పాలు ఇవ్వడం కాదండి, మధ్యాహ్నాలు పాలు తీసుకుని మట్టిలో పోసేస్తున్నాడు అని. అక్కడి నుంచి గురుకులంలో వాళ్ళు యజ్ఞశర్మకి, పిల్లవాడి తండ్రి ఏకనాథుడు అని పేరు కూడా ఆయన కేకేశారు. మీ అబ్బాయి ఏమో ఇట్లాంటి పని చేస్తున్నాడు, వీరేదో చదువుకొని పెట్టారు, ఆవులు కాస్తానని వెళ్ళాడు, పాలు తీసి ఒక మట్టిలో పోయటం ఏమిటి, కనుక్కోండి మీ పిల్లాడిని అని చెప్పారు. ఈయనకు ఒక 19-20 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి, అంతకంటే వయసు లేదు. ఈ విచార శర్మ వాళ్ళ నాన్న పిల్లవాడిని అబ్జర్వ్ చేసి ఒకనాడు అతను వెనకాల వెళ్ళాడు. వెళ్తే మధ్యాహ్నం అవ్వగానే ఈ అబ్బాయి హాస్పిటల్ వేసి కూర్చున్నాడు, మట్టితోటి శివలింగాన్ని చేసి అక్కడ పెట్టుకున్నాడు. లింగాన్ని చేసే టైంలో ఆయన చూడాల, లింగం అభిషేకం పెట్టుకున్న తర్వాత ఈయన అభిషేకం చేస్తుంటే చూశాడు. వెనక నుంచి విచారా అని కేకలు పెట్టాడు. కేకలు లేవు, అరుపులు లేవు, పలకల. ఇక మందులో మునిగిపోయి ఉన్నవాడు, వాడికి పనివాడు పిలిచినా ఒకటే, తండ్రి పిలిచినా ఒకటే, శివారాధన అంతే, అది తప్ప రెండోది లేదు. అక్కడి నుంచి ఆయన ఏం చేశాడు, వెనక నుంచి వచ్చి ఈ గోపురంలాగా మట్టిది కట్టుంది కదా, దాన్ని ఒక్క దెబ్బ కొట్టి కొడుకుని ఒక దెబ్బ కొట్టాడు. ఆ పాల చెంబుని ఇట్లా పుచ్చుకున్నాడు కదా, ఆ చెంబు కాస్త పడిపోయి ఆ శివలింగం పడిపోగానే ఉగ్రుడైపోయాడు. ఈ విచారసరం ఉగ్రుడైపోయి అక్కడి నుంచి ఒక కర్రను తీసి, నా శివారాధనని ఎవరు పాడు చేశారో వాళ్ళ కాళ్ళు తెగిపోవాలని ఆ కర్రని విసిరేసాడు. కర్రతో కాళ్ళు ఎట్లా తెగుతాయి, తగులుతుంది కదా, కానీ వాళ్ళు తెగాలి అని చెప్పి కర్రని విసిరితే ఆ కర్ర గొడ్డలిగా మారి ఆయన కాళ్ళు తెగొట్టేస్తుంది. శివభక్తుడి ఆజ్ఞని కర్రలు కూడా పాటిస్తాయి. పడిపోయాడు. పడిపోయిన తండ్రిని చూశాక ఇతనికి స్పృహ వచ్చింది. తండ్రి తను కాళ్ళు తెగ నరికేశాను అని. తండ్రి కాస్త మరణించాడు. ఇప్పుడు అతనుగా 50-60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి అట్లా ఏదైనా దెబ్బ తగిలితే షాక్ అయిపోరు. ఇతను నిర్ఘాంతపోయాడు. ఇదేదో అపరాధం చేశాను, శివాపరాధంతో పాటు తండ్రి కూడా అపరాధం చేశాను, ఏం చేయాలని దుఃఖంతో కుమిలిపోయాడు. ఆ కూలిపోయిన గుడిని మళ్ళీ కట్టడం ఎట్లాగో తెలియలే. సరే ఏం చేశాడు, ఆ ఏదైతే తన తండ్రి కాళ్ళని నరికేసిందో అది పెట్టి మెడ నరికేసుకుపోయాడు. నేను కర్ర విసిరి తెగిపోవాలంటే తెగిపోయింది, నా మెడ నరికేసుకుంటాను నేనని ఆ మెడ మీదకి పెట్టేసరికల్లా ఆ మెడ మీదకి వేసుకున్న గొడ్డల్లాంటి ఆ కర్ర పువ్వుల దండగా మారిపోయిందట. పరమేశ్వరుడు పార్వతీ సమేతుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీ అపరిమితమైన భక్తి వల్ల నువ్వు ఇట్లా ఉన్నావు, నీ ఆజ్ఞని కర్రైనా పాటించాల్సిందే. శివాజ్ఞనైనా తప్పిస్తూ ఉంటుంది కానీ ప్రపంచం శివభక్తుడి ఆజ్ఞను తప్పించుకోదు, చేయాల్సిందే. భక్తుడు ఆజ్ఞాపిస్తే చేయవలసిందే. ప్రకృతి అట్లా వినాలి, యూనివర్స్ అతని మాట వింటుంది. నువ్వు నాకు అభిషేకం చేసావు, పువ్వులు సమర్పించావు, వస్త్రాలు సమర్పించావు, పువ్వులే వస్త్రాలు, ఈ 3 నీకు కూడా లభిస్తాయి. నువ్వు ఇట్లా నా కోసం తండ్రి కాళ్ళు తెగ నరికావు కాబట్టి చండీశ్వరత్వాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి అతన్ని ఇట్లా కావలించుకున్నాడు. ఎప్పుడైతే ఈ చిన్న కుర్రాన్ని కావలించుకున్నాడో పరమేశ్వరుడు,
వాడు శివస్వరూపుడైపోయాడు. విభూతి పుండ్రాలు వచ్చేసినాయి. పరమేశ్వరుడు ఎలాంటి ఆకృతులు ఉంటాడో అలాంటి ఆకారాన్ని పొందాడు. సారూప్య ముక్తి అని చెప్తారు. ఆ శివస్వరూపంగానే కనపడతాడు. శివుడు ఏ స్వరూపంలో మనకి దర్శనమిస్తాడో అలాంటి స్వరూప ముక్తిని పొందాడు ఇతను. అయితే ఏం చెప్పాడు, చండీశ్వరత్వాన్ని ఇస్తాను. భక్తులు నువ్వు నాకు ఏవేవి సమర్పించారో అవన్నీ నీకు సమర్పించగానే ఇంటికి తీసుకెళ్లరు, అవి నీకు కూడా సమర్పణ జరుగుతుంది అని చెప్పి అతన్ని తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. అయితే తండ్రిని చంపిన పాతకం భక్తితోటి చేశాడు కాబట్టి ఇతనికి ఆ పాతకం అంటలేదు. ఈ శివభక్తుడి చేతిలో మరణించాడు కాబట్టి వాళ్ళ నాన్న కూడా సాయుధ్యం లభించింది, శివ సాయుధ్యం లభించింది. సారూప్య సామీప్య సాయుధ్యాలు ఇవి ముక్తులు కొన్ని రకాలన్నమాట. సాలోక్యము శివలోకంలో ఉండటం, శివునిలో ఐక్యమైపోవటం, శివుని సమీపంలో నివసించటం సారూప్య ముక్తి. ఆ తర్వాత శివుడి లాంటి స్వరూపం, విష్ణువు దగ్గర కూడా ఇలాంటి ముక్తులు లభిస్తాయి. శివ సాయుధ్యాన్ని సారూప్యాన్ని పొందారు తండ్రి కొడుకు ఇద్దరు కూడా. ఆ తర్వాత ఈయన్ని ఏదో పేరు చండీశ్వర నాయనార్గా చెప్పబడుతున్నారు. బాగుంది కదా కదా. మహాద్భుతం. నమస్తే అండి. నమస్తే.